ఈ యొక్క 2026వ సంవత్సరంలో మొదటి నెలలు మొదటి లేఖనాల పరిశోధనగా ఈ కార్యక్రమాన్ని జరిగించటకు దేవుడు తన పిల్లలను బలపరిచి లేఖనాలలో ఉన్నటువంటి సారాంశాన్ని తన పిల్లలైనటువంటి వారికి తెలియచేయవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందో గనుక ప్రకటించేవారు ఉన్నారు, కానీ ప్రకటించేటువంటి వారిని కూడా పంపించవలసిన అవసరం కూడా ఉంది. కాబట్టి ప్రకటించటానికి సిద్ధంగా పరిచర్య దేవుని పిల్లలుగా మనం అంతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ప్రకటించబడటానికి దేవుని కుమారుడు లంక నాన్నబాబు గారిని ఏర్పాటు చేసి ఈ యొక్క ఉన్నతమైనటువంటి కార్యక్రమానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించినందుకు దేవుని వందనాలు తెలియచేస్తున్నాం. ప్రియులారా, మరి అమూల్యమైనటువంటి కార్యక్రమాన్ని జరిగించటానికి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు, మరి విరట వారి కుటుంబం, వారి బంధువులు, అలాగే గ్రామస్తులు అనేకుల యొక్క సహకారం కూడా ఉంది. ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నటువంటి వారు కూడా ఈ వాక్యాన్ని, ఈ విలువైనటువంటి వాక్యాన్ని, ఈ సందేశాన్ని ఈ 2026లో దేవుడు ప్రకటింప చేయాలని ఆలోచన ఉంది. అందుకు మాకు ఆయుష్ని ఇచ్చాడు. కుమారుడు నాన్నబాబుని, తన కుటుంబాన్ని ఎన్నో బలహీనతలు, రోగాలు, సమస్యల నుండి మరి సోలిపోకుండా నిలబడే సామర్థ్యం, వాక్యం అలాంటిది, శక్తి కలిగింది కనుక కుమారుని కూడా ఇప్పటికి ప్రోత్సహించారు. ప్రతి సంవత్సరం జరిగిస్తున్నారు. మరి పిల్లలు కాస్త అస్వస్థతగా ఉన్నారు. ఈరోజు కూడా నేను వచ్చేటప్పుడు చూశాను. వారు కూడా దేవుడు తన కృప చొప్పున ఆరోగ్యాన్ని ఇచ్చి వారు ఎదిగే కొద్ది ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు జరిగించడానికి కారకులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. ఈ సమయంలో విలువైనటువంటి పాఠం, నీ విలువ నీకు తెలుసా అనేటువంటి ఒక చక్కని అంశాన్ని, టైటిల్ చిన్నదే కానీ అందులో మన జీవితం ఉంది. నీ విలువ నీకు తెలుసా? అందరు చెప్పండి. నీ విలువ నీకు తెలుసా? నీకు తెలుసా? వినాలండి దయచేసి. నీ విలువ నీకు తెలుసా అని ఎవరు ప్రశ్నిస్తున్నారంటే నేను కాదు. వాక్యాన్ని ప్రకటించడానికి ఇక్కడ కూర్చొని ఉన్న నేను కాదు, దేవుడే ప్రతి ఒక్కరిని ప్రశ్నించి ప్రతి ఒక్కరికి వారి వారి విలువలను తెలియచేయాలని దేవుని ఆశతో ఈ టైటిల్ ఏర్పాటు చేయడం జరిగింది. నీ విలువ నీకు తెలుసా అంటే చాలామంది బలహీనులైనటువంటి వారు, పరిస్థితులు తారుమారైనటువంటి వారు, కుటుంబాలకి, గ్రామానికి, చుట్టూ ఉన్న సమాజానికి వ్యతిరేకంగా తేడాగా బ్రతికేవారు, చాలా విభేదాలు కలిగించేవారు ఏమనుకుంటారంటే నాకు విలువేమీ లేదు, నన్ను ఎవరూ లెక్క చేయరు, ఈ ఊరిలో నేను ఒక్కడనే, లేకపోతే ఈ ఊరిలో నా కుటుంబం, నా పరిస్థితి ఇది అని అంటారే తప్ప, విలువ లేదంటారు తప్ప విలువ ఉందని చెప్పుకోవటానికి సామర్థ్యం ఎవరికే లేదు. ఒకవేళ విలువ ఉందని ఎవరైనా చెప్పుకుంటున్నారంటే వారి విలువ దేనికోసం విలువ వారికి కలిగింది అనుకుంటున్నారంటే, వారికి ఉన్న కులాన్ని బట్టి, వారికి ఉన్న వర్గాన్ని బట్టి, వారికి ఉన్న ఆస్తిని బట్టి, అంతస్తులను బట్టి మాకు
విలువ ఉంది అని వారు అనుకోవచ్చు, వారు అనుకుంటుంటారు. మరికొంతమంది చాలా విలువైనటువంటి వారండి, వాళ్ళు ఊరికే మూతుబరులండి, డబ్బున్న వాళ్ళండి, భూస్వాములండి అని అమాయకులోకం ఏం చేస్తుందంటే ఈ లోకపు సంపదలని బట్టి విలువైనటువంటి వారని గుర్తిస్తారు. ఇంకేదంటే ఉద్యోగం ఉందనో, అధికారం ఉన్నదనో, భూములు ఉన్నాయనో, ఇంకోటి ఏదో ఉన్నదనో, అలాంటివి దృష్టిలో పెట్టుకొని విలువైనటువంటి వారని అనుకుంటారు తప్ప వారికి కూడా వారి విలువ ఏంటో వారికి తెలియదు. మనిషికి డబ్బును బట్టి, మాటను బట్టి, వస్త్రాన్ని బట్టి, అంతస్తును బట్టి విలువ వస్తుంది అని లోకం అనుకుంటుంది. కానీ లేఖనాలను బట్టి అది కరెక్ట్ కాదని మనం వాక్యాన్ని బట్టి తెలియచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకే మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రశ్నించినట్టు వారిని 24వ వచనములో 12వ అధ్యాయం మార్కు సువార్త ఒకరు చదవండి. అందుకు యేసు, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరగకపోవుట వలనే పొరపాట్లు ఎక్కడ జరుగుతున్నాయట. ఇప్పుడు వారికిలు ఉంది, వీరికిలు ఉంది, మాకిలు లేదు అని అనుకుంటున్నారంటే పొరపాటు వారిలో ఉంది, పొరపాటు జరుగుతుంది, సరైన అవగాహన వారికి లేదు. అక్కడ కూడా యేసు ప్రభుని ప్రశ్నిస్తున్నారు. మరణించిన తర్వాత ఎవరికి ఆమె భార్య అవుతుందండి, ఎవరికి భర్త అవుతారండి, ఎవరండి అని రకరకాలైన ప్రశ్నలు. అందుకే మీరు లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవటం వలన, ఎరిగితే మీరు ఎలాంటి ప్రశ్నలు లేరు. మీరు ఎరిగితే మీరు విలువ లేని వారని అనుకోరు. నాదే ఉందలండి, మేము ఎంతండి, మా వల్ల ఏమవుతుందండి, మా దగ్గర ఏముందని చెప్పండి అని ఇలా మాట్లాడుతుంటారు. అంటే పాపం ఏదో లేదనే బాధ, ఏదో ఉన్నవారు ఒక స్థాయిలో ఉన్నారనే ఆలోచన, వీళ్ళకి ఏదో లేదని చింత. దానివల్ల ఏమనుకుంటారు, అది ఏముందలేండి, మాకు అంత ఇలివేం లేదండి, మేమంతటి వారం కాదండి అని లోక సంబంధమైన పరిస్థితులను బట్టి కూడా వాళ్ళే అంచనా వేసుకుంటారు, మేమంత విలువైనటువంటి వారు కాదే. చిన్నదానికి పెద్దదానికి ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఆయా సమయాల్లో చిన్న చిన్న తగాదాలు పడుతుంటారు. మేమంత విలువైనటువంటి వారు ఏంటండి మమ్మల్ని పిలవటానికి అని. అంతే కదండి. అంటే ఏదో బాధ ఉంది, నీలో విలువ లేదు అని. కానీ ఇవన్నీ శరీర సంబంధమైనవి. ఇప్పుడు అన్నీ చెప్పేవన్నీ శరీర సంబంధమైన వాటిని బట్టి విలువ లేదనుకుంటున్నారు, కొంతమందికి విలువ ఉందని అనుకుంటున్నారు. చాలా మంది మాకు విలువ లేదని, ఒక స్థితిలో లేవని వారు అనుకుంటున్నారంటే వారు ఎవరంటే లేఖనాలు ఏం చెప్తుందంటే వారు దురాశపరులట. వారెవరో దురాశపరులు, దురాశ కలిగిన వారు. అంటే శరీరాశలు కలిగినట్టు వారు, శరీర ఆలోచన కలిగినట్టు వారు. అందుకని వారు కళ్ళు తేలేస్తూ మాట్లాడుతుంటారు. కొంతమంది కళ్ళు తేలేసి మాట్లాడటమే కాక నిజంగానే మాకు విలువ లేదని వాపోతుంటారు. నిజంగానే మేము ఎందుకు బ్రతకాలి అనే నిర్ణయానికి వచ్చేస్తారు. ఏం తెలియకపోవటం వలన, నీ విలువ నీకు తెలియకపోవటం వలన. ఈనాడు ప్రపంచంలో ఉన్న వారికి ఎవరికి కూడా వారి విలువ ఏంటో వారికే తెలియదు. ప్రధానులకు, అధికారులకు కూడా తెలియదు. అయ్యో అలాగంటున్నారు ఏంటంటే, వాళ్ళేమంటారంటే నేను ప్రధానిని, నా విలువ ఏంటి, ఆయన ఎంత విలువైనట్టు వాడండి అనుకుంటాం.
అది దేవుని దృష్టిలో కరెక్ట్ కాదు. అది నీ ఇలువలు, నీ పరపతలు అన్నీ కూడా దేవుని దృష్టిలో లేఖనాలను బట్టి, దేవుని శక్తిని బట్టి ఆలోచిస్తే ఇవన్నీ పొరపాటు పడినట్టే. అందుకని ఉదయకాల సమయంలో ఏర్పాటు చేసిన మొదటి టైటిల్ ప్రసంగం, నీ ఇలువ నీకు తెలుసా. కానీ ఇలువ తెలియకపోతే ప్రాబ్లం ఏంటంటే, ఇలువ తెలియకపోయినా ప్రాబ్లమే, చాలా ప్రాబ్లము. నీ ఇలువ నీకు తెలియకపోవడం వల్ల చాలా సమస్య. యోధా గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం చూడండి. యోధా గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం. యోధా కాదు, వారు తమ దురాశలు చొప్పున నడుచుచు లాభము నిమిత్తం మనుషులను కొనియాడుచు ఏం చేస్తారంట? వారు తమ దురాశలు చొప్పున నడుచుకొనుచు లాభము నిమిత్తం మనుషులను కొనియాడతారట. ఏం చేస్తారండి? మనుషులు. నువ్వు అంత కాదు, ఎంత కాదు, ఇప్పుడే కాదండి, మీ తాతల దగ్గర నుంచి కూడా ఇలా పెట్టిపోతలేనండి. మీరు అడిగిన వారికి లేదండి, అర్థం కాదండి, మీ అమ్మమ్మ ఉన్నది చూడండి, మీ తాతయ్య ఉన్నాడు చూడండి అని వాళ్ళకి గ్యాస్ అంటారు చూడండి, అలా ఫ్రీ గ్యాస్ కొడుతుంటారు వాళ్ళకి మాటలు. మనుషులను మహిమపరిచే మాటలు సిద్ధపరుచుకుంటారు వాళ్ళు. అందుకే చిత్తమండి బాబు, చెప్పండి బాబు అంటారు. చిత్తం బతి ఉన్న వాళ్ళని అంత బేగా నమ్మకూడదు, కరెక్ట్ కాదు. మాటకి ఆలోచిస్తే లేఖనాలను బట్టి మనం ఆ మాట చెప్పగలం. చిత్తం అన్నవాడు ఇవ్వాలి, నిలబడాలి. చిత్తం అన్నవాడు ఏం చేయాలి? నిలబడాలి. ఎలా నిలబడి? భత్యం ఇవ్వకపోయినా, భత్యం లేకపోయినా, భోజనం లేకపోయినా, ఆకలి దప్పులు కలిగినా చిత్తము అంటే ఏమవ్వాలి? మీ కొరకు ఏమైనా చేయటానికి రెడీగా ఉన్నానని సిద్ధంగా ఉంటాడు. కానీ ఇక్కడ వీళ్ళేం చేస్తారంటే, మనుషులను కొనియాడుచు, తమ లాభము నిమిత్తం మనుషులను కొనియాడుచు, తర్వాత ఏం చేస్తారంట? సొనుగట. వీళ్ళైతే కుక్క బాగా కొనియాడతారు, వీళ్ళు కాకపోతే ఏం చేస్తారు? సొనుక్కోడు మొదలై. అదే పెడితే పెళ్లి కోరడం అంటారు చూడండి, అది కొనియాడటం. తర్వాత ఏంటి? సావు కోరడం, సొనుక్కోవటం. వాళ్ళ గురించి సొనుక్కుంటారు, వీళ్ళ గురించి కూడా సొనుక్కుంటారు. మేము ఎక్కడికి వెళ్ళినా మా దారి ఇలాగే గోదావరి అయిపోతుందండి, ఎక్కడికి వెళ్తే అక్కడ నాశనం అయిపోతుందండి, నల్లబొగ్గు అయిపోతుందండి, బూడిదైపోతుందండి, ఇంకెందుకండి మా బ్రతుకు అని భర్త అనుకుంటాడు, భార్య అనుకుంటాడు, ఇరుగు పొరుగు వాడు కూడా అందరూ ఏం చేస్తుంటారు? సొనుగు వారు తమ గతిని గూర్చి నిందించు వారు నై ఉన్నారు. తమ గతిని గురించి ఏం చేస్తారట? తమ గతి ఇలాగ తగలడింది, మాకు గతి లేదు, దేవుడు అందరినీ ఒకలాగా చేయలేదు, అందు గురించి మాకు రేట్ లేదు, మాకు ఖరీదు లేదు, మాకు వాల్యూ లేదు, వాల్యుయేషన్ లేదు, పరువు లేదు, పరపత లేదు. ఇది అన్నిటికీ ఇలువ ఉన్నాయి కానీ నీకే లేదా? మార్కెట్లో ఏ వస్తువుకి ఇలువ లేదు చెప్పండి? ప్రతి వస్తువుకి ఏముంది? ఒక రేటు ఉంది. అలాగే ప్రతి జీవి ఉన్నది, వాటికి మనసు లేదు, ఇలువ లేదని బాధపడుతున్నాయండి ఏ జంతువు అయినా. అరే మాకు ఇలువ లేదండి, మిగిలిన ఎంగిలి మెతుకులు జల్లుతున్నాడండి అని ఎప్పుడైనా సొనుక్కున్నదా? కోడి ఎప్పుడైనా సొనుక్కుందా? చెప్పండి. ఏంటంటే అంత చిన్నగా మాట్లాడతారంటే మరి మనం అక్కడికి వెళితేనే అర్థమవుతుందని. ఎద్దు తన కామందుని ఎరుగునంటే ఆ కాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ బుర్ర పెట్టరా దాని దగ్గర, అప్పుడు నీకు అర్థమవుతుందని. జంతువులకి అలాంటి మనసు లేదు. ఏంటి మా గతి ఇలా పడి ఇలా తగలడింది, మా పరిస్థితి ఇలాగ అయిపోయిందని అనుకోలేదు. వాటి విలువ వాటి ఎరిగి
అవి ఏ విధంగా దేవుడు ఏర్పాటు చేశాడో అలాగ ఉపయోగపడుతున్నాయి. జంతువు కానీ, ప్రకృతి కానీ, పదార్థం కానీ, ఏదైనా. కానీ మనుషులు మాత్రం మనసు కలిగి, భాష కలిగి, ఆలోచన శక్తి కలిగి ఏం చేస్తున్నారు? మాకు విలువ లేదు, మా గతి ఎలా అయిపోయింది, అదో గతి అయిపోయింది అని జీవితం అంతా చాలా మంది స్త్రీలు, ఎక్కువ శాతం స్త్రీలండి. మగవాడు అంటాడు, ఎందుకు వచ్చిన సోదు, ఊరుకో బాబు అంటాడు. ఊరుకో అన్నా సరే ఆవిడ ఊరుకోదు. నీకేం పోయింది, నాకు బాధ వచ్చింది, నేను అనుకుంటున్నాను అంటే విలువ తెలియనంటి వారు సొనుక్కుంటా ఉంటారు. తన గతిని ఏం చేస్తారు? తమ గతిని గురించి నిందించువారునై ఎదుటి వారిని నిందిస్తారు. వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఇలాంటి వారికి ఏమైనా ఉపకారం అండి? వాళ్ళే కదండి సొడుక్కుంటున్నారు, వాళ్ళే కదా నిందించుకుంటున్నారు, వాళ్ళే కదా కృంగిపోతున్నారు. మనకేం పోయిందని అనుకోకండి. నీకు నాకు ఏం పోలేదు. పోయేది ఎవరికి? దేవునికి, కలిగించిన తండ్రికి. అందుకే ఇలాంటి చిన్న విషయాలు కూడా మాట్లాడుతున్నాడు అని అనుకుంటే ఇది చిన్న విషయం కాదు. అక్కడి నుంచే నీ పతనం ప్రారంభం అవుతుందని. అయ్యో నా గతి ఎలాగ అయిపోయింది అని ఒకరు అనుకుంటారు. అయ్యో నా కాపురం ఇలాగ అయిపోయింది, భర్త నన్ను అలా తెప్పడో ఎలా తెప్పడో, అది కొనడు ఇది కొనడు అనే ఆలోచన నీకు వచ్చింది అనుకోండి, నీకు పతనం ప్రారంభమైందని. నీ మనసు మారిపోద్ది. అయ్యో నేను అందంగా లేనే, అయ్యో నా దగ్గర డబ్బు లేదే, అయ్యో నాకు ఉద్యోగం లేదే, అయ్యో నాకు సంపాదన లేదే, అయ్యో నేను ఎవరు పలకరించటం లేదే, అయ్యో నాకు కావలసినంత తిండి లేదే, సుఖాలు లేవే, సౌకర్యాలు లేవే అని నువ్వు బాధపడుతున్నావంటే నువ్వు కృంగిపోయే సమయమైనా వస్తుంది, చెడిపోయే సమయమైనా వస్తుంది, మరణ సమయం కూడా లాస్ట్ ముగింపులో అతి చేరువలో ఉంటుంది. అందుకని నీ విలువ నీకు తెలియకపోతే ప్రమాదం అని ఎవరికి తెలుసు? మనం అనుకుంటాం చాలా మంది, అరే నా విలువ ఏంటో తెలుసా నీకు? నీ విలువ తెలుసుకోవాలని అవసరం మాకు లేదంటాడు. ఇతను రెక్లెస్, ఇతనికి ప్రెస్టేజ్ అంటాడు. ఏం లేదు, ఎవరికి అవగాహన లేదండి. అందుకే లేఖనాలలోనికి వెళ్ళాలి అని తరానికి మహనీయుడు జయశాలి గారి ఆధ్వర్యంలో లేఖనాల పరిశోధన. మనం ఆ గనులు గొప్పవారం కాదు, మనకు ప్రేరణ ఇచ్చిన మహనీయులు, మేధావులు, జ్ఞానవంతులు లేఖనాలలోనికి వెళ్ళండి రా. లేఖనాలలోని పరిశోధన చేయండి. అక్కడ మీకు భవిష్యత్తు ఉంది, అక్కడ మీకు జీవితం ఉందని. అందుకని ఇంత చిన్న గ్రామంలో ఈ లేఖనాల పరిశోధన అవసరమా అంటే చిన్నవారైనా పెద్దవారైనా వినేవారైనా విననివారైనా, మాకు గుడి ఉంది, మాకు చర్చ్ ఉంది అనుకునే వారైనా అందరూ దేవుని పిల్లలే. మరి వాళ్ళకి పాఠం తెలుసా? తెలియకపోతే వారికి పాఠం తీర్పు వినకపోతే ఇలాంటి పాఠాన్ని 2026లో ₹1,000 ఖర్చు పెట్టి నా కుమారుడు జరిగించాడు. అప్పుడు కూడా విలువ తెలియక, జాన్సన్ గారు రాశారు కదా, మనిషి జన్మకే విలువ తెలియక ఆత్మహత్య చేసుకునే. అలాంటివి మన పరిసరీలు అలాంటి బాధలు ఉన్నాయండి. ఆత్మహత్య చేసుకునే స్థాయిలో ఉన్నామా? వాక్యం విన్నా మనం మన బ్రతుకు బాగోలేదని ఇంకొకరితో పరిగెట్టామా? ఇంకొకరితో పారిపోయే పనే వచ్చిందా? నరులు, దేవుని యొక్క కుమారులు, దేవుని కుమార్తెలు ప్రారంభ జల ప్రళయంలో చెడిపోయారు. అలాంటి స్థితి కూడా రాకుండా జాగ్రత్త పడుతున్నాం. కారణం ఏంటి? లేఖనాల శక్తి, లేఖనాల సారాంశం, లేఖనాలను బట్టి మనకు నిత్య జీవం ఉంది. అందుకే ఏంటండి లేఖనాల పరిశోధన అంటారు? ఆ లేఖనాలే బైబిల్. చెప్పండి, బైబిల్. మాకు లేఖనాల పరిశోధన తెలియదండి, డాక్యుమెంట్ తెలుసు, మా ఇంట్లో ఉన్న నకలు తెలుసు, మా నాన్నకి ఎంత రాశాడు, మా అన్నయ్యకి ఎంత రాశాడు, మా పెదనాన్నకి ఎంత రాశాడు, అవి తెలుసు, కానీ లేఖనాలు మాకు తెలియదు. ఒరే ఆ బుక్ అంటే ఆ పుస్తకాలు చదువులేని ఆవిడ కూడా తెలుసు అని నా పేరు ఉంటుంది చూడండి, 155 సెంట్లు ఉంటాయి చూడండి, 102 సెంట్లు ఉంటుంది చూడండి,
మా నగరాజు గురుచంద్ర ఉన్నాడు, ఎలా కూడా తీసాలంటే వాళ్ళ భూమి కనపడిపోతుందట, ఎంత ఉన్నదో చూపించేస్తుందట పేరుతో. ఇలాంటివన్నీ ఎవరెవరు పేరు మీద అన్ని లిస్ట్ అంతా సిస్టంలో నీ సెల్లో ఆన్ చేసుకున్నా నీకు కనబడిపోతున్నాయి, కానీ నీ ఇలువేంటో మాత్రం ఏ సెల్లోని ఎక్కడ ప్రపంచంలో ఎవరు చెప్పలేరు. అది దేవుడు మాత్రమే చెప్పగలరు. అందుకే నీ ఇలువ నీకు తెలుసా అంటున్నాడు ఆయన. ఇలువ నీకు తెలుసా? ఇలువ లేనివారు అనుకుంటున్నాం మనం. ఇలువ ఉందో లేదో దేవుని గ్రంథంలోనికి వెళితే తెలుస్తుంది. అందుకో యాకోబు రాసిన పత్రిక కూడా మీ చేత చదివించాం. కుమారుడు చదివాడు. మొదటి అధ్యాయము 9వ వచనం చూడండి. అంటే ఈ పాట విన్న తర్వాత లాస్ట్ సమయంలో చెప్పే మాట నిజంగా అయినప్పటికీ ప్రారంభంలో మీకు కాస్త పరిచయం మీకు అవసరం. ఇదివరకు విన్నారు, అయినా మరలా తెలిసిలేని మాత్రం ఎప్పుడు అనుకోకండి, ఆదమర్చి ఉండకండి. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపవలెను. దీనుడైన సహోదరుడు, ఒరే నీకు తిండి లేదా, బట్ట లేదా, ఇల్లు లేదా, అయితే నువ్వు అతిశయించు, నీ స్థితిని బట్టి అతిశయించు అంటున్నాడు దేవుడు. అదే లోకం చెబితే ఒప్పుకుంటారా? మీకేమీ లేదు పరిస్థితి అంటే దేవుడు బాగా దీవించాడు అనండి. నీ పరిస్థితే బాగుందా అనండి, వాడికి అర్థమవుతుందేమో. డైరెక్ట్గా చెప్పండి, అర్థమవుతుందేమో. మనకే అర్థం కావడానికి ఇంత టైం పట్టింది. ఇందులోని కొంతమందికి ఎక్కుతుంది, కొంతమందికి ఎక్కి దిగిపోతాయి. ఎక్కుతుంది ఎక్కువ మరలా ఏమవుతుంది? అలాగే చెప్తుంది వాక్యం. దీనుడైన సహోదరుడు, దీనుడు, నీకు అన్నం లేదా, వస్త్రం లేదా, నివాసం లేదా, ఆరోగ్యం లేదా, ఏమీ లేదనే స్థితిలో ఉన్నావా? అయితే కృంగుపు అని చెప్పటం లేదు. అయితే అదే లోకం ఏమనుకుంటుంది? బాబు ఇలాంటి వేదనలు, శోధనలు, బాధలు చూసే కంటే, ఇలాంటి కష్టాలు అనుభవించడి కంటే, బాధలు అనుభవించడి కంటే ఏదో కాస్త సవగ్గా వచ్చే గడ్డి మందైనా స్వీకరించి ప్రాణం తీసుకుంటే మంచిది అనుకుంటుంది లోకం. ఎందుకని? దేవుని గురించి తెలియక. దేవుడు ఏమంటున్నాడు తన భక్తునితో? దీనుడైన సహోదరుడు, దీనుడైన సహోదరుడు, తనకి ఇంకా ఉన్నత దశ ఉందంట. దీనుడికి ఉన్నత దశ ఏంటండి? లాజరు ఉన్నత దశలో ఉన్నాడని చెప్తే ఎవరన్నా నమ్ముతారా? లాజరుకు ఉన్నత దశ అని చెబితే అర్థం కాదు. ఇప్పుడు ఏ సమయంలో వాక్యం చదువుకున్న లాజరు ఏ స్థాయిలో ఉన్నాడు, ఏ దశలో ఉన్నాడు? అబ్రహాము రొమ్మున ఆడుకుంటున్నాడు. ఎందుకు ఆడుకుంటున్నాడు? భూమి మీద ఉన్న దశను నిందించుకోలేదు. అది గుర్తించుకోవాలి. భూమి మీద ఉన్న తన దీన స్థితిని నిందించటం, సొనుక్కోవడం, గోస చేయటం. అందరూ ఏదో అనుకుంటున్నారని ఇంటి ముందు పెద్ద బోర్డు పెట్టేయడం, ఏమండి నాలుగు పైనట్టి లేక ఏ పెద్ద బొమ్మలు ఎప్పుడు చెప్తుంటాం. ఏదో 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 ఆలోచనలు. కానీ దీనుడైనటువంటి సహోదరుడు అంటే నీకు ఏమీ లేని స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఉన్నత దశ ఉంది నీకు, తనకు కలిగిన ఉన్నత దశ. ఇంకా నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, ఇంకా నువ్వు నిలబడి ఉన్నావు, ఇంకా నువ్వు ఊపిరి కలిగి ఉన్నావు, అవయవాలు కలిగి ఉన్నావు, పెర్ఫెక్ట్ గా ఉన్నావు. నువ్వు ఆ దశలో కూడా నువ్వేం చేయాలి? అతిశయించాలి. నాదే బ్రతుకులే, కుక్క బ్రతుకు, నేను బ్రతుకుతున్నాను, అదే బ్రతుకుతుంది అంటావు. అవి బాగానే ఉన్నాయి, నువ్వు ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నా, కానీ నీదే బాగోలేదు. ఇదే బ్రతుకు కుక్క బ్రతుకు అంటది పక్కన ఉన్న ఆవిడదేమో కుక్క అంటే సులువు అనుకుంటున్నారు. అవి ఎప్పుడు అమాయకంగా అజ్ఞానంగా ఆలోచించలేదండి. అవి బహుమండం తప్ప వాళ్ళకి ఏం తెలుసండి. కదిపితే కలబడతాయి తప్ప ఏం చేస్తాయి చెప్పండి. మరి నువ్వు ఊరిని పాడు చేస్తున్నావు, వాడను పాడు చేస్తున్నావు, పరివారిని పాడు చేస్తున్నావు, నువ్వు శరీరాన్ని పాడు చేస్తున్నావు. నీ స్థితి బాగోపోతే అందరినీ తిడుతున్నావు. నీ స్థితి బాగోలేనందుకు భక్తి చేస్తున్నావు, కానీ స్థితి బాగోపోయినా నిలబడే సామర్థ్యం కావాలని భక్తి ఎవరు చేస్తున్నారండి? బాబు ఈ పూజ చేయండి, ఈ ప్రార్థన చేయండి, ఈ యోగం చేయండి,
మీకున్న కీడిపోద్దంటే నీ ఆలోచన ఎక్కడుంది? లోకపు స్థితిలో ఉంది. లోకపు గదిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నావు, సౌకర్యాలు కలగాలని. కానీ యాకోబు గారు అంటున్నారు, దీనుడైన సహోదరుడు కూడా ఉందట, ఉన్నత దశ ఉంది, ఆరోగ్యకరంగా ఉండటం, అవయవాలను కలిగి ఉండటం. మరి అవయవాలు లేనివాడు ఉన్నాడు, వాడి పరిస్థితి ఏంటి? వాడేమైపోవాలి? అవయవాలు కలిగి ఉన్నాయి కదా, నాకేం పని లేదండి, ఎన్ని ట్రై చేసిన ఉద్యోగం రావట్లేదండి, ఏ పని లేదా? చిన్న పని చేసుకో. దేవుని సేవ చేస్తున్నాను, అయ్యో నా పరిస్థితి ఎలా ఉన్నది అనుకుంటే ఎలా? నీకు ఒక దశ ఇచ్చాడు కదా, ఆరోగ్యం ఇచ్చాడు కదా, ఆయుష్నిచ్చాడు కదా, నిలబెడుతున్నాడు కదా. ఉన్న దశలో నిలబడటానికి నువ్వేం చేయాలి? ప్రయత్నించి, కాళ్ళు ఇచ్చి, చేతులు ఇచ్చి, నోరిచ్చి, ఆరోగ్యం ఇచ్చి నిలబడితే ఇంకా నాకు దేవుడు ఏదో చేయలేదు అంటున్నావంటే మరి నీ గతి మారిపోదా? ఏ కుక్క అయినా, ఏ జంతువు అయినా ఎప్పుడైనా దేవుణ్ణి నిందించిందా? మనుషులు నిందించేందా? చెప్పండి, జీవరాశులు ఏమైనా నిందించా? అవెందుకండి అనుకోకండి. అవి లేకపోతే మనకు బ్రతకలేదు కాబట్టి, మన తర్వాత అవే కాబట్టి, వాటి గురించి కూడా దేవుడు చెప్పాడు కాబట్టి చెప్తున్నాను. వాటి వల్ల ఏ ఇబ్బంది లేదు. కనుక ప్రియమైనటువంటి వారులారా, మొత్తానికి మనిషి భూమి మీద డబ్బు విలువ, బంగారం విలువైనది, వస్త్రాలు విలువైనవి, ఏదే విలువైంది అనుకున్నారు. కానీ ఈ వల్లు, ఈ దేహం, ఈ దేవుడిచ్చిన రూపం విలువైనది అని ఎప్పుడు మనిషి ఆలోచించలేదు. నువ్వే మనిషిరా అంటే, అవును నేనేం మనిషిరా అనుకుంటున్నాడు అంతే. కాదు కాదు బాబు, నాకు విలువ ఉంది అని ఎవరైనా అనుకుంటున్నారా? అనుకోరు. అనుకోవడానికి తెలియాలి కదా. మరి అమ్మ చెప్పలేదంటే అమ్మకి తెలిస్తే కదా, నాన్నకు తెలిస్తే కదా, వాళ్ళ నాన్నకు తెలిస్తే కదా, పూర్వీకులకు తెలిస్తే కదా. నీ విలువేంటో ఎవరికి తెలియలేదు. నీ విలువ దేవునికి మాత్రమే తెలుసు. దేవుడు మాత్రమే నీ విలువ చెబుతున్నాడు. నేను విలువైన వాడిని కాదండి అనుకుంటున్నావు. అలా లాజరు అనుకోలేదు. నేను విలువైన వాడిని కానని నిందించుకుంటే, తన గతిని నిందించుకుంటే తన పరిస్థితి ఏంటి? లాజరు బలహీనమైనటువంటి రోగముతో ఉన్న, ఆ ఎంగిలి రొట్టు ముక్కల మెతుకులు తింటున్నా, అలాంటి వ్యక్తి ఒకనాడు మరణిస్తే దేవదూతలు వచ్చారు ఏ విలువ ఉందని. ఇలువైనటువంటి ఇలువుగా బ్రతికాడు అనుకున్నది లోకం. ఎవరిని? ధనవంతుని. ఇలువుగా బ్రతికాడు, పరపతిగా బ్రతికాడు, ఊదా రంగు బట్టలు ధరిస్తున్నాడు, చాలా ఖరీదైన వస్త్రాలు, ఖరీదైన కారు, ఖరీదైన సూటు, ఖరీదైన ఉద్యోగం, ఖరీదైన ఇది, ఖరీదైన వ్యాపారం అంటేనే ఇలువ లోకానికి. దేవుడు అందుకనే వాటన్నిటినీ కట్ చేసి పక్కని వాక్యం ద్వారా తుడిచేస్తున్నాడు. నీ ఇలువేంటో, మనిషి నీ ఇలువేంటో చెప్పేవారు ఎవరంటే దేవుడు. ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి. నువ్వెంత ఇలువైనంటి వాడవో చెప్తున్నాడు. ఒకసారి దేవుని వాక్యం దగ్గరికి మరొక మంచి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలోనే అక్కడ 18వ వచనం, ఆయన తన సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారముగా కనెను. నాకు ఊరు లేదండి, పేరు లేదండి, నది లేదండి, ఇది లేదండి, మా వంశం అంత పెద్దది ఏం కాదండి అనుకుంటుంది లోకం. మొత్తానికి విలువ లేదనుకుంటున్నారు. విలువ లేదనుకుని అనుకున్నాడు మనిషి ప్రమాదంలో పడతాడని, ప్రమాదంలో పడిపోతున్నారని దేవుడు ఈ మాటలో రాయించాడు. నాయన, నేను సృష్టించిన వాటిలో నువ్వు 84 లక్షలు అనుకుంటావో, 1 కోటి అనుకుంటావో, 3 కోట్లు అనుకుంటావో, ఈ జీవరాశులన్నీ, వాటన్నిటిలో నువ్వెవరు అంటే ప్రథమ
నీ కొరకేనయ్యా ఈ సృష్టినంతా చేశాను. సృష్టించిన వాటిలో నువ్వు ప్రథముడువు. నువ్వు నేను నా సంకల్పం ప్రకారంగా నేను కన్నాను, దేవుడు కన్నాడు అని యాకోబు గారు మొదటి శతాబ్దంలో రాస్తున్నాడు. ఇన్ని శతాబ్దాలు గడిచాయి కానీ క్రైస్తవ్యానికి నీ ఇలువేంటో నిన్నటి ప్రసంగంలో కూడా చెప్పాం. క్రైస్తవులైనా సరే వారి ఇలువేంటో తెలియక వారి శరీరాలను పర శరీర అనుసారులుగా చేసుకుంటున్నారు. పర శరీర అనుసారులు అయిపోయారంటున్నాడు యూదా పత్రికలో. క్రైస్తవుల భక్తులు కాదా, ఉన్నవాడా లేనివాడా, ఏదో చేస్తే ఇలువ పెరుగుతుంది అనుకుంటున్నారు. లేకపోతే డబ్బు కోసం తమ శరీరాలను ఏం చేస్తున్నారు? అమ్ముకుంటున్నారండి. డబ్బు కోసం అవయవాలను అమ్ముకుంటున్నారు. డబ్బు కోసం మార్కెట్లో ఆయా స్థలాలలో స్త్రీ తన శరీరాన్ని అమ్ముకుంటుంది. డబ్బు కోసం మన భర్త, మన యజమాని ఎందరినో మోసం చేసుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే డబ్బు ఉంటే ఇలువ పెరుగుతుంది అనుకున్నారు, డబ్బు సంపాదించాలనుకున్నారు, దాని వలన ఇలువ పెరుగుతుందని అనుకున్నారు. డబ్బు ఉంటే ఇలువ పెరుగుతుంది అన్నాడు సినిమా దర్శకుడు. డబ్బు ఉంటేనే. దేవుడు అలా చెప్పడండి, అమాయకుడు కాదు దేవుడు. ఎంత మంచి దర్శకుడండి అని నువ్వు అనుకుంటావు. డబ్బున్న ధనవంతుడు ఏమైపోయాడో దేవుడు చెబుతున్నాడు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ ఉంటే ఏం చేయాలో దేవుడు చెప్తున్నాడు. లేకపోతే ఏ మార్గాల్లో సంపాదించి ఇలువ పెంచుకోవాలి, పట్టు చీర కట్టుకోవాలి, ఏదో కొనుక్కోవాలి, అది కట్టుకోవాలి, ఇది కట్టాలి, ఇలువ పెంచుకోవాలనుకుంటున్నావు సమాజంలో. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను కాబట్టి, బెల్లం ఉంది కాబట్టి అందరూ వస్తున్నారు, ఇలువ పెరిగింది అనుకుంటున్నారు. అది ఇలువ కాదది, అది దగ, మోసం, కుట్రది. అది ఇలువ కాదది. బెల్లం ఉన్నంత కాలం వచ్చారండి అని వాళ్ళకి ఇలువ తెలియదు, నీకు కూడా ఇలువ కొన్న అర్థం తెలియదు. మరి ఎవరు చెప్పగలరు? అందుకే ఎవరు చెప్తున్నారని చెప్పేని మాట దేవుడు చెబుతున్నాడు. నీ ఇలువ నీకు తెలుసా అని. చెప్పండి నాయన, మా ఇలువేంటి, మా స్థితి ఏంటి? మేము ఇలువ తక్కువ వారు అనుకుంటున్నాం, మేము పరువు లేని వారు అనుకుంటున్నాం. బలహీన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, లోకం ఏం చేసిందండి? బడుగు బలహీన వర్గాలు, ఉన్నవాడు లేనివాడు, ఎస్సీ ఎస్టీ బీసీ, రకరకాల ఎన్నో విభాగాలు, ఇలాగన్నీ విభాగాలు చేసేస్తే మన పరిస్థితి ఎలా ఉంది చూడండి. ఎక్కడైనా ఎవరన్నా కనబడితే, బాబు మీరెవరు, మీరు ఏమిట్లండి, మీరు ఏమిట్లు, మేమండి, మేము మనం ఏదో వాడికి కావాలి. ఎందుకంటే గౌరవించడానికి కాదు, ఇలువ తక్కువ వారిగా చూడడానికి. నువ్వు కోంటోడు కాకపోయినా కోంటోడు అన్నావు అనుకోండు, ఆ ఊర్లో కోంటోళ్ళు ఉన్నారండి, ఆ ఇంటి పేరు ఉన్నారండి, భాగం వాళ్ళంటే కోంటోలేనండి, ఇంకోలేడా కోట, అది తెలిసండి వీళ్ళు తెలిసండి, నేను ఇలువ పెట్టేస్తుంటాడు. అందుకని కొంతమంది విభాగించిన కులాన్ని చెప్పుకోవడానికి కూడా కష్టపడుతుంటారు. ఏం చేద్దంటే లోకం ఇలువ తక్కువగా చూస్తుంది. అది ఆ ఇలువ తక్కువగా ఎవరు చేశారు? అధికారులు, పెత్తందారులు విభాగించేశారు. ఉన్నవాడువా లేనివాడువా, నువ్వు ఏ కేటగిరీ అవస్థ. మనిషి చేసి అందంగా ఎర్రగా తెల్లగా ఉన్నాడు కానీ కులం పర్లేదట. అప్పుడు దాకా బాగా తెలివితేటలు బాగా చెప్తున్నాడని అంటారు, ఎలిగారు పల్నా కులమా? మరి ఏ కులం అయితే నువ్వు విలువిస్తావు? నువ్వు ఏ వర్గం అయితే విలువిస్తావు? నువ్వు ఇలాంటి కులాలుగా, వర్గాలుగా, అనేక భాగాలుగా విభాగించడం వల్ల కూడా మనిషి ఏమయ్యాడో తెలుసా? కృంగిపోయాడు, నిరాశతో ఉన్నాడు, బాధలో ఉన్నాడు.
అయ్యో ఏంటి మేము తక్కువ స్థాయిలో పుట్టామని. వాళ్ళు కూడా వాళ్ళకి విలువ తెలియలేదు. అలాంటి వారికి కూడా దేవుడు చెబుతున్నాడు మీకు విలువ ఉంది అని. దేవుడు కన్న తండ్రి ఎవరిని విభాగించేవాడు కాదు. సొట్టోడు పుట్టినా, కుంటోడు పుట్టినా, నోరులోనేడు పుట్టినా వాడి నా కొడుకనండి, ఆ రెండో వాడండి, ఇటు మూడో వాడండి అని ఆ పిల్లల్ని ఆదరించి కావలసిన సదుపాయాలను ఇస్తూ నా పిల్లలు అని చెప్పుకుంటాడు తండ్రి. వీడేటండి వికలాంగుడు అంటాడు, కుండోడు అంటున్నాడు, ఇంకోటి అంటున్నారు, పొట్టోడు అంటున్నారు, నల్లోడు అంటున్నారు, పల్లెత్తుగా ఉన్నాయంటున్నారు, కులం లేదంటున్నారు, 2 అక్షరాలు కులం అంటున్నారు, 3 అక్షరాలు కులం అంటున్నారు, పెద్ద కులం అంటున్నారు. ఇలాంటి వాటి వల్ల కూడా మనిషి ఏమవుతున్నాడు? మనిషి మానసికంగా కాస్త దెబ్బతింటున్నాడు. మేము ఎంత చదువుకున్నానండి, ఎక్కడికి వెళ్ళినా ఏంటో కానండి, ఇది ఒకటే మాకు అక్కడికి వచ్చేసరికి మమ్మల్ని ఇలువుగా చూడటం. అప్పుడప్పుడు చూడండి అసెంబ్లీలో వాళ్ళు గొడవలు ఆడుకొని పలానా కేటగిరీ అని చెప్పి మమ్మల్ని ఎలా మాట్లాడుతున్నారని అక్కడ కూడా ఆ స్థాయిలో ఇక్కడి నుంచి మనం గెలిపించి పంపించినా అక్కడ కూడా నీ విలువ ఇంతే అని చూపిస్తే ఆ తర్వాత మావాడే మనం బయలుదేరితే పలానా వాళ్ళంటారు బాబు వీళ్ళంతా. కానీ దేవుడు అలా మాట్లాడటం లేదు. అంచేతే ఈ వర్గాలు, ఈ కులాలు, ఈ భేదాలు, బలహీన వర్గాలనే విధానాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే మనుషులు. దేవుడు ఏ వర్గం అని పేరు చెప్తున్నాడంటే అయినా ఏం చెప్పడైనా మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అనే ఆలోచన దేవునిలో ఉన్నదని, ఆలోచన రాకముందే దేవుని సంకల్పములో ఉన్నావని. విలువ లేదంటున్న లోకాన్ని చూడాలా, నీ విలువ నీకు ఉందని చెబుతున్న దేవుణ్ణి చూడాలా? మీరు ఆలోచించండి ఉదయకాల సమయంలో ఆలోచించాలి. మన విలువ ఏంటో, మన విలువ మనకు దేవుడు విలువ ఇవ్వలేదంటే ఇచ్చాడు. మనమైతే ఏమంటామంటే నాకు విలువ ఇచ్చినట్టు వారికి విలువ ఇస్తానండి. అందుకే ఏమని పెడతారు బోర్డులు? మర్యాద ఇచ్చి పుచ్చుకోండి. చాలా ప్రాబ్లము. కానీ దేవుడు తన రూపంలో కన్నాడు, తన ఆలోచనలో ఉంచుకున్నాడు. తన రూపం, తన పోలిక అంటే మనలో ఉన్న పోలిక, ఎక్కువ వర్గంలో ఉన్న పోలిక, బలహీన వర్గంలో ఉన్న వారి పోలిక, వారిలో నుంచి వచ్చిన మాట, మనలో నుంచి వచ్చిన మాట, వారిలో ఉన్న ఆత్మ, 850 కోట్ల మంది మనుషుల్లో ఉన్న ఆత్మ. బలహీన వర్గాలు అనుకుంటున్నారా? అవి వెనకబడిన వర్గాలు అనుకుంటున్నారా? ఇంకొకటి అనుకుంటున్నారా? కాదు. దేవుని స్వరూపం, దేవుని పిల్లలు. మీరు ప్రథములు అన్నాడు ఆయన. ఎవరు వెనకన్నారు చెప్పండి? మీరు ముందు పుట్టారు కాబట్టి మీ కేటగిరీ ఇది అన్నాడా? నా ఆలోచనలో ప్రథముడు నువ్వయ్యా, నువ్వు ప్రథముడు. నువ్వు దేవుని ఆలోచనలోనే ఉన్నామా? మరి మనుషులేంటి ఎలా చేశారు? నా విలువేంటో నా తండ్రి చెబుతున్నాడని నిర్ణయం తీసుకోవాలి నువ్వు. అందుకే ఈనాడు బడుగు బలహీన వర్గాలుగా ఉన్నటువంటి మన పోటు వారు లోకంలో తృణీకరించబడి, లోకం చేత వెలివేయబడి, వర్గాలుగా, రిజర్వేషన్లుగా, పోరాటాలుగా, కకావికాలంగా చేస్తున్న వేళలో లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారు మన విలువేంటో చెప్పి, అందరూ విలువైనట్టు వారే, లేఖనాలు తెలియక, దేవుని శక్తి తెలియక మీరు పొరపడుతున్నారు. కానీ అందరూ విలువైన వారే, అందరూ ఒకే తండ్రి నుండి వచ్చిన వారు మీరంతా. ఒకే తండ్రి అయిన సృష్టికర్త నుండి వచ్చిన వారు మీరు. విలువ లేని వారు కాదు. మేము ఏపాటు వారమని అంటాం, మేము ఎంత అండి అంటాం. మనకు అర్థమైపోయింది వాళ్ళు విలువగా కనబడతారు, నువ్వు విలువ లేని వాడు అనుకుంటావు. అందుకే ప్రార్థనలు కూడా మారిపోయి, దేవా మేము ఆకు నాయనా, చెత్తం నాయనా, పేడలో పురుగు అని
అంటే తగ్గించుకొని చేయొచ్చు, మంచిదే. అంటే మరీ అవగాహన లేకుండా చేసే విధానం అన్నమాట. కానీ ఇప్పుడంతా భూమి మీద ఉన్న మనుషులకి విలువ ఉందా లేదంటే, దేవుడి పిల్లలు, దేవునిలో ఉన్నవారు రాకముందే మిమ్మల్ని కావాలనుకున్నాను, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మిమ్మల్ని యేసుక్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాను, ఎన్ని ప్రణాళిక చేసుకున్నాను అంటే, నువ్వు ఇక్కడున్న మన రాష్ట్ర అధికారుల దృష్టిలో నువ్వు తక్కువ కేటగిరీలో ఉన్నా, మరొక దేశంలోకి వెళితే దేశాన్ని బట్టి తక్కువ కేటగిరీలో చూసే వాళ్ళు ఉంటారు. భాష మాట్లాడేవాడు, తెలుగు మాట్లాడేటువంటి వారిని తక్కువ స్థాయిలో చూసేవారిగా ఉంటారు. రకరకాలైన పరిస్థితులండి. ఎక్కడికి వెళ్ళినా ఇలువ లేదచ్చే అనుకుంటాం. చిచ్చి ఏదో బ్రతుకు, ఈ రంగుకి ఎగ్గుకొచ్చి పలానా కులంలో పుడితే పలానా ఇల్లు ఇలా ఉంటే పుట్టగా ఎలా పుట్టేనట్రా బాబు అనుకుంటారు. వీళ్ళు ఎబాగించినవి చెప్పుకోక తప్పదు. మనుషులు ఎబాగించిన కేటగిరీలు ఏం చేయాలి? చెప్పుకోక తప్పదు. అవి చెప్పుకోకపోతే పరిస్థితులు నడవ ముందుకి. ఇదంతా అపవాది యొక్క ప్రణాళిక. ఇలా ఎబాగించి మనుషుల్లో ఈ భేదాన్ని కలిగించి మనిషికున్న ఇలువ, మనిషి జన్మకున్న ఇలువ తెలియకుండా చేయాలి. ఇటువైపు చూడండి, కొండలకే చూడకండి. ఇంటి ఎవరికైనా చెప్పొచ్చండి, వినండి, ఇటు మీ మొఖాలు ఇటువైపే పెట్టాలి. మనిషి జన్మకున్న ఇలువ తెలియకుండా చేసింది, మనుషులు మనసులను మార్చింది. అందుకే తమ గతిని గురించి ఏం చేస్తున్నారు? నా బతుకిలా తగలడింది. కులాల విషయంలో నిందించుకుంటున్నారు, కాపురాల విషయంలో నిందించుకుంటున్నారు, ఉద్యోగం లేదని, డబ్బు లేదని, వస్త్రాలు లేవని, ఇల్లు లేదని. నాది ఒక బ్రతికేనా? నాది ఒక బ్రతికేనేటి? నేను బ్రతుకుతున్నాను, ఇంకొకరు బ్రతుకుతున్నాను, ఎందుకులేండి చెప్పుకోవడం. ఈ నీరసం ఏమైపోతుంది తెలుసా? మీలో ఎవడు చింతించుట వలన మూరుడెత్తు ఎక్కువ చేసుకున్నాడు. యేసుప్రభు చెప్తున్నాడు, మీరు చింతించకండి. అందుకని బలహీనులైన వారా, బలవంతుల, ఆవర్గమా, ఇవన్నీ అమాయకంగా భాగించుకునే ఆలోచనలా? అవును, దేవుడు అలా చేయలేదండి. దేవుడు తన రూపములో కొనుక్కున్నాడు. తన రూపములో మనిషి ఎలా ఉండాలనుకున్నాడంటే, తన రూపంలో, ఆత్మస్వరూపంలో చేసుకున్న మనుషులు పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. అదండి, కేటగిరీలు కాదవి. రెండు చాలా బ్రహ్మాండమైనది. ఏ దేశపు అధికారికి కూడా ఇలాంటి ఐడియా తట్టదు. అది మన తండ్రికే తట్టింది. మీరంతా పరిశుద్ధులైన పిల్లలుగా ఉండాలి, ఏ కలంకము లేని వారిగా ఉండాలి, తిరిగి నా యొద్దకే రావాలి అని లోకం పుట్టక ముందు అనుకున్నాడట దేవుడు. దేవుడు ఏం చేశాడు? జగత్ పునాది వేయబడక మునిపే. మన టైటిల్ ప్రసంగం విన్నాం కదా ఎప్పుడండి? జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు అనుకున్నాడు, దేవుడు ఆలోచించాడు. దేవుని ఆలోచనలో ఎవరున్నారండి? మనుషుల ఆలోచనలో నువ్వు లేక ఇలువ లేదనుకుంటున్నావు. మనుషులు లాంటి బట్ట కట్టలేక, అందరిలాగా తిరగలేక, అందరిలాగా అన్ని అనుభవించలేక, అందరిలాగా అందంగా లేక నేనెంతండి అనుకుంటున్నావు. నేనెంత అని అనుకున్నావు, నీ పని ఇంకా అయిపోయినట్టే. సరే, ఇంకా జ్ఞానం ఉండదు, బ్రతుకు కూడా ఉండదు, ఆయుష్కాలం కూడా ఉండదండి. అలాంటి వారి పరిస్థితిని మనం చూస్తే ఒకసారి పాతాళం ఏం చేస్తుందో చూడండి. యెషయా గ్రంథం 5:14 వచనం. యెషయా గ్రంథం 5:14 వచనం. అందుచేతను పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా నోరు తెరిచుచున్నది. పాతాళం ఎలా ఉండదంట? నోరు తెరిచి ఇలువ లేని వారందరూ, ఇలువలను మరిచి బ్రతికిన వారు, ఇలువ తెలియక
బాబు మా ఇలువేంటో మాకు తెలియదు అన్నవారు ఎవరన్నా ఉన్నారండి? నీ ఇలువేంటో నాకు తెలుసు, నీ జాతకం ఏంటో నాకు తెలుసు అంటావు నువ్వు. అలాగని చెప్పి మనిషిని బలపరిచే మాట చెబుతావా నువ్వు? చెప్పలేవు. నీలువ జాతిని బట్టి, తిండిని బట్టి, వెండిని బట్టి, బంగారాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, అధికారాన్ని బట్టి వచ్చేది కాదని దేవుడు చెప్తున్నాడు. దేవుని ఇలువలలో ఉండాలి. ఆయన నీకు ఇలువిచ్చాడు. ఆయన కుమారుడు నువ్వు. ఆయన గర్భం నుండి వచ్చినట్టు వాడువు నువ్వు. మీ నాన్న పేరు ఏంటయ్యా? మీ నాన్న ఏం చేస్తాడు? మా నాన్న మాటకి వెళ్ళిందండి అంటే నాన్నకి అంత వట్టక్రంగా కనపడవచ్చు. మా అమ్మదే ఉందలేండి అంట. నీ ఇలువ తెలిస్తే నీ తల్లిని పరిచయం చేయాలి, నీ తండ్రిని పరిచయం చేయాలి, పరలోకమందున్న ఆ తండ్రిని కూడా నీవేం చేయాలంటే నీ ఇలువ నీకు తెలిస్తే నా తండ్రి అంటే నీ ఘనంగా చెప్పాలి, నా తల్లి అని చెప్పాలి. వారు దీన దిశలో ఉన్నా సరే, దీన స్థితిలో ఉన్నా సరే మమ్మల్ని ఈ స్థితిలో ఉంచారండి, ఇలా పెంచారండి అని చెప్పుకోవాలంటే నీ ఇలువ దేవుడు చెప్తున్నాడు, వినాలి. ఏం చెప్తున్నాడు ఇలువ అంటే నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి. భూమి మీదకు వచ్చి నువ్వేమంటున్నావు? పాపిని ప్రభా, పాపిని ప్రభా, పాపిని ప్రభా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, పాపిని ప్రభా, పాపిని ప్రభా. ఇదేం పాట అండి? దేవుడు ఏం కోరుకున్నాడు? ఆ పాట వల్ల దేవునికైనా సంతోషమా? దేవా, నీ ఇష్ట ప్రకారంగా నడవటానికి నీ లేఖనాల పరిశోధనలో నీలో నీకు తెలుసు అనే టైటిల్ మీద కుమారుడు తెలియచేశాడు. ఇలువ తెలియకపోతే ఎలాగుంటారంటూ, ఎలా ఉన్నవారిని గురించి ఎలా చూస్తుందో చూడండి. అందుచేత పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా నోరు తెరిచిచున్నది. వారిలో గనులు అంటే ఇలువ ఉందనుకున్న వారు చాలా గనులండి. శ్రీ 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 అని 3 సార్లు పెడతారు కొంతమంది, డిగ్రీలు పెట్టినట్టు. ఒక శ్రీ పెట్టరు. ఇలువ ఉందనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ పొగుడుతుంటారు. ఇలువ లేని వారే నువ్వు అక్కడ కూర్చో, నేను లాస్ట్ నీకు చెప్తాను, నేను అక్కడ కూర్చో. చివరనున్న వారికి, మొదలున్న వారికి, మధ్యలో ఉన్న వారికి, ప్రతి ఒక్కరికి తండ్రి దేవుడి కనుక అందరికీ ఇలువ ఉందని దేవుడు చెబుతున్నప్పుడు నువ్వెవరండి ఇలువ లేదని చెప్పటానికి? వారు గనులంట. గనులు, మేము గనులు అంటున్నారు. గనులు కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నారట? వారు గనులు. వారిలో గనులైన వారు సామాన్యులు మా వల్ల ఏమవుతుంది అనుకున్న వారు కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నారట? మరి లాజరు వెళ్ళాడు కదండి అంటే లాజరుకి ఇలువ తెలిసి ఉంది. సామాన్యులు అంటే మనలాంటి సామాన్యులు అనుకోవచ్చు. సామాన్యుడైనంత మాత్రాన్ని పరలోకానికి వెళ్ళిపోడు. నీ ఇలువ నీకు తెలియకపోతే, నీవెవరో తెలియకపోతే, నీ అడ్రస్ నీకు తెలియకపోతే, నీ తండ్రి నీకు తెలియకపోతే ఎక్కడికి వెళ్తావు? పాతాళము నోరు తెరిచి రెడీగా ఉందంట. ఇలువ లేక బ్రతుకుతున్నారు. ప్రసంగం అయిన తర్వాత పాడండి. మనిషి జన్మకే ఇలువ తెలియక ఆత్మహత్య చేసుకునే లోకం. ఇలువ పెరిగిందనుకునేటువంటి వారు అనుకున్న ఇలువకి కాస్త డ్యామేజ్ కలిగితే తట్టుకోగలరా? బీపీ వచ్చి పడిపోవడం. సడన్ గా కోట్ల మీద ఉన్న వ్యాపారం అంతా దిగబడిపోయింది అనుకోండి, నేలలో కలిసిపోయింది అనుకోండి, బతుకుతాడని వాడు. డబ్బు వల్ల ఇలువ ఉంది అనుకున్నాడు, అందుకే అదే డబ్బు వలన వాడు పతనం అయిపోతాడు. స్టాక్ మార్కెట్ పతనం అంటాడు. పతనం అనేసరికి కుప్పకూలిపోతాడు. అది కుప్పకూలిపోవడం కాదు, ఇక్కడ ఈడైపోతాడు. ఇక్కడ సోఫాలో మరి డబ్బు విలువైంది అనుకున్నావు, నీ సంపాదన విలువైంది అనుకున్నావు. కానీ అందుకే ఈ గనులు కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నారంట? పాతాళం నోరు తెరిచిందంటే ఎవరి కోసం? గనులైన వారి కోసము, సామాన్యులైన వారి కోసం. గోస చేయవారు లేదో 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 లేదో, నా బ్రతికింతే, నా అందం ఇంతే, మా ఆయన ఇంతే, మా ఆవిడ ఎప్పుడు ఇంతే, మా అమ్మ ఎప్పుడు ఇంతే, మా పొరుగువారు బాగుంటుంది, మా తోడుకోళ్ళు బాగుంటుందని ఇలా సొనుక్కునేవారు. ఒక రకమైన సొనుక్కు కాదు. ఇశ్రాయేలు కాలంలో తిండి కోసం సొనుక్కున్నారు, మోసే మీద సొనుక్కున్నారు, దేవుని మీద సొనుక్కున్నారు. మీరు ఎప్పుడైనా సొనుక్కున్నారు లేదా? సొనుక్కొని ఉండరేమో ఒకవేళ. కానీ సొనుక్కున్నామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎప్పుడైనా సొనుకుంది ఎవరికైనా? 2 ఉన్నారండి.
మిగతా చదువుకోలేదేమో. చదువుకునే వాళ్ళు ఉంటే జాగ్రత్త చూసుకోండి. చదువుకునేవారు తమ గతిని గురించి ఏంటో నా బ్రతికి ఇలా తగలడుతుంది అనేటువంటి వారు, ఇలాంటి వారందరికీ ఏం తెలియలేదు. ఈ రీతి అవును తండ్రి చదువుకున్నాను, ఇక మీదట ఎవరి మీద చదువుకోను, అతను ఇలువైన వాడే, పక్కనున్న ఆవిడ ఇలువైన, కాస్త ఎక్కువ తినొచ్చు, తప్పే ఉంది, నాకు ఈ స్థితికి ఈ స్థితి ఇచ్చావు. ఆవిడ ఎక్కువ రేట్లో కొనుక్కోవచ్చు, ఎక్కువ రేటు ఇంట్లో ఉండొచ్చు, ఎక్కువ రేటు శారీ కొనుక్కోవచ్చు, కొనుక్కొని దేవా నాకు ఈ స్థితి, ప్రస్తుతానికి ఈ స్థితిలో ఉన్నతమైన స్థితి నాకు ఇచ్చావు. ఏంటది? నీ మహాజ్ఞానం నాకు ఇచ్చావు. నా ఇలువేంటో నాకు నువ్వు. లాజరుకి అంత స్థానం ఇచ్చా, అలాంటి స్థానం ఉంటే ఇంకా నాకు ఇంకేం కావాలో తండ్రి అని నువ్వు సరిపెట్టుకుంటే ఎవరి మీద సొనుగు వస్తుందని నీకు చెప్పండి. సైకిల్ మీద కూడా చాపీగా తొక్కుకుంటూ పోతాం. ఏం చేస్తామండి? 300 చీర అందం తలతల మెరిసిపోద్ది, ఇత్తడిదండం మెరిసిపోద్ది. ఇత్తడిదండం ఎలా ఉంటుందండి? నువ్వు బాగోకుండా నువ్వు పెద్ద పెద్దవి పెట్టుకున్నా సరే, ఈవిడ పెద్ద ఎగస్ట్రాలండి. ఆవిడ దగ్గర కూర్చున్నా, పక్కన కూర్చున్నా సరే ఏం చేస్తారు? చాలా గరానండి బాబు ఈవిడికి. ఇల్లు పెరుగుతుందా? కొన్ని సమయాల్లో మనుషుల మధ్య తగ్గుతుందా? కాబట్టి ఇలాంటి గనులు, గోస చేయువారు, అరిసించువారును పడిపోతారట. ఎందులో? పాతాళంలో. అంటే పాతాళం ఎలా ఉంది? అపరిమితంగా, అంటే చాలా, ఇంకా పరిమితం లేదు, విశాలమైన నోరు. ఆ ఎగ్జిబిషన్ నోరు ఎంత నోరు? చిన్న నోరు అది. మరి ఆ ఎగ్జిబిషన్ లో మంకీలు పెద్ద పెద్ద ఏ ఉంటాయి కదండి, ఆ సింపాజీ మొగాలు, అందులోంచి వెళ్ళిపోతుంటారు మనుషులు. అందులోంచి వెళ్ళిపోతే మళ్ళీ వచ్చేటప్పుడు ఉట్టి చేతులతో వస్తారు, పిల్లలు ఏడుస్తూ వస్తారు, భార్య చొనుక్కుంటూ వస్తుంది, వచ్చిన డబ్బులు ఆరిపోతాయి, పట్టుకెళ్ళి అన్నీ మింగేస్తారు. వాళ్ళు అంతా క్లిప్ కొన్నాం అనుకోండి, 10 రూపాయల క్లిప్, అక్కడ 110 రూపాయల స్టిక్కర్ అంటిస్తారు. కొంటే ఒక ఇలువ, కొనకపోతే చాలా అమ్మ అంటే ఇలువ పోతాయి. 110 ఇచ్చి క్లిప్ తీసుకోవాలి. 500, 5000 అంటే నువ్వు తీసుకోవాలి. అదేమి నోరండి? దాని నోరు కంటే చాలా పాతాళం, అపరిమితమైన నోరు. కోట్ల మంది మనుషులు. ఎగ్జిబిషన్కి ఎంతమంది వెళ్తారు? 500 మంది, 1000 మంది, 2000 మంది. పాతాళానికి వెళ్ళేవారు కోట్ల మంది. ఈ సొనుక్కునేవారు, కొనుక్కునేవారు, అరిసించేవారు, సామాన్యులు, కులం లేదు, బలం లేదు, డబ్బు లేదు, అది లేదు, ఇది లేదు అని ఈలువ తెలియని వారు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పడిపోరా మరి ఇలువ తెలియని పనులు చేస్తే? మనిషి జన్మకు ఇలువ తెలియలేదు కాబట్టి నీ దేహాన్ని ఒక పర పురుషునికి ఇచ్చేస్తున్నావంటే నువ్వు దేవుని నమ్మినట్టేనా? ఒక స్త్రీగా నీకు ఆకారం ఎందుకు ఇచ్చాడు? ఒక పురుషునిగా ఆకారం నీకు ఎందుకు ఇచ్చాడు? ఈ దేహాలను ఎందుకు ఇచ్చాడు? దేహం ఇలువ తెలుసా? ఆత్మ ఇలువ తెలుసా? డబ్బు ఇలువ తెలుసు, వస్త్రం ఇలువ తెలుసు, తిండి ఇలువ తెలుసు, ఏవో ఇలువలు తెలుసు నీకు. కానీ మీ దేహము ఎంత ఇలువైందో ఎవరికైనా తెలుసా? మీ దేహాన్ని నిర్మించింది నేనే. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:13 చూడండి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6:13. ఆ భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. గాలి పర్ల దేవుడు వాటిని ఒకనాడు ముగిస్తాడు, 2 కూడానవి. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని, దేహము పెళ్లి కాకముందు చేసే జారత్వం నిమిత్తం కాదు గాని, దేహం పెళ్ళైన తర్వాత చేసే వ్యభిచారం నిమిత్తం కాదు గాని. నీళ్ళు చెప్తున్నాడు, ఆలోచించండి. ఇల్లు పెరిగిపోయింది అనుకుంటున్నాను. ఈ భర్తను కాదని ఆ భర్తను మార్చేస్తే, ఇతను కాదని భర్త ఉండగా మరొక మోతు పని పెట్టుకుంటే ఇలువ పెరిగిపోయింది అనుకుంటున్నావు నువ్వు. అది జారత్వం నిమిత్తము చేయలేదు నీ దేహాన్ని. జాగ్రత్త. ఇలువైన దేహాన్ని ఇచ్చాను, ఇలువగా చూసుకోండి. మీరు పరపురుషుని సావాసానికి ఇవ్వలేదు. దేహ
దేహము జారత్వం నిమిత్తము కాదంటున్నాడు. అంటే దేహము ఇలువైందని చెప్తున్నాడు. ఆయన ఇచ్చిన దేహం ఇలువుగా చూసుకోమంటున్నాడు. ఇప్పుడు సంఘానికి వెళ్తున్నవారు, చర్చిలకు వెళ్తున్నవారు గురించి ఆలోచించండి. మేము దేవుని నమ్మేమంటారు, వారి ఇలువ వారికి ఏమన్నా తెలుసా అండి? తెలుసా అండి? తెలీదు. తెలిస్తే వారి దేహము దేవుడు నిర్మాణం చేశాడు, దేవుడు అనుగ్రహించాడనే విషయం తెలిస్తే ఆ దేహం జారత్వానికి వాడకూడదంట. అమ్మో, ఈ దేహము దేవునిది, ఈ దేహానికి దేవుడు ఒక జతను ఏర్పాటు చేస్తున్నాడు. ఆ జతతో ఉండాలి, ఆ పురుషునితో ఉండాలి, ఆ స్త్రీతోనే ఉండాలి. పరాయి స్త్రీతో ఉండడానికి వీల్లేదు. పరాయి దేహం మీద దృష్టి పడటానికి వీల్లేదు. తెలియక ముందు నీలో ఎన్నో పొరపాట్లు జరిగినా ఈనాడు నీ ఇలువ నీకు దేవుడు చెబుతున్న మాటల ప్రకారంగా అర్థమైతే నీ దేహములు జారత్వ నిమిత్తం కాదు గాని ప్రభు నిమిత్తమే అంటున్నాడు. నాదేం ఒళ్ళు అంటున్నా నువ్వు. నేను మెరిసిపోతున్నానని నువ్వు అనుకుంటున్నా. నువ్వు పాటలు అయ్యే కదండి, నా వయసు ఇంకా తగ్గలేదు, నేను ఇంకా వయసులో ఉన్నాను అనే పాటలన్నీ ఎవరిచ్చారు? ఆ యొక్క ఆ శరీరం, ఆ వయసు, ఆ క్లారిటీ, అంత ఆకర్షణ ఎవరిచ్చారు చెప్పండి? ఇలువ తక్కువగా చేస్తావా శరీరాన్ని? ఆత్మను ఇలువ లేని దానిగా చేస్తావా నువ్వు? డబ్బు కోసం అలా చేస్తావా? శరీర సుఖాల కోసం పరసంబంధాన్ని పెట్టుకుంటావా? నీ ఇలువ దేవునికి తెలుసు, మీ అమ్మకు తెలియదు. అమ్మ కడుపులో పెట్టుకుంటుందంట. అమ్మ కూడా కుళ్ళిపోయింది. అమ్మ కూడా కుళ్ళిపోయిన ఆవిడ కాబట్టి నేను కాబట్టి కడుపులో పెట్టుకున్నానంటది. నువ్వు నీలోని కుళ్ళుంది అంటున్నాడు దేవుడు. అమ్మ, ఆవిడ నీకు బిడ్డగెత్తి నీలోని కుళ్ళుంది, ఆవిడలోని కుళ్ళుంది. ఎప్పుడైనా నోరు తెరిచి క్షమించాను ఏమైనా అడిగారా? ఇంకా ఇతరులు నిందించడం పనిగా పెట్టుకుంటారు అందరూ. కనుక ప్రియమైనటువంటి దేవుని వారులారా, ఆత్మ సాక్షాత్తు దేవునిలో ఈ సృష్టి కలిగించక ముందు దేవునిలో ఉన్నది, నా నుండి వచ్చిన వారు నా రూపము అంటున్నాడు. ఇప్పుడు ఏ కులం అనుకొని కృంగిపోతాం చెప్పండి? డబ్బు లేదని నష్టపోతామా? నష్టపోతారా? అయితే పాతాళానికి వెళ్ళిపోతారు. గోస చేయవారు లేదు 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 నా బ్రతికింతే అనేటువంటి వారు కూడా ఎక్కడికి వెళ్ళిపోతారట? అసలుకే మా పరిస్థితి బాగోలేదంటే మరలా మాకు నరకం ఏంటండి? అసలుకే మా గతి బాగోకపోతే మరలా నరకం ఏంటి? నీ పరిస్థితులు బాగుండటానికి, నీ స్థితిని నిలబెట్టుకోవడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ, దేవా నువ్వు నాకు ఒక ఆకారాన్ని ఇచ్చావు, ఆత్మనిచ్చావు, ఆయుష్నిచ్చావు, నాకు పెద్ద డబ్బులు లేకపోయినా భర్తనిచ్చావు, మంచి భర్తనిచ్చావు, పిల్లల్నిచ్చావు. అన్నిటికంటే ముఖ్యంగా నీ జ్ఞానం చేత నన్ను ఏం చేస్తున్నావు? నిలబెడుతున్నావు. నీ జ్ఞానం మనిషిని బ్రతికిస్తుంది. జ్ఞానం లేనివాడు చస్తాడు. జ్ఞానం ఉన్నవాడు లేదో అనే పరిస్థితుల్లో ఊరిక ఇదవుడు, పరిస్థితిని ఎదుర్కొంటూ వెళ్ళిపోతాడు. కాబట్టి నీ ఇలువ దేవుడు తన గ్రంథం ద్వారా తెలియచేస్తున్నప్పుడు వాస్తవాన్ని విని తెలుసుకోవాలి. గనులు, గోస చేయవారు, సామాన్యులు, హర్షించేవారు, నవ్వుకునేవారు. హర్షించేవారు అంటే ఓ ఎంత హ్యాపీగా నవ్వు, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారట? పాతాళానికి వెళ్ళిపోతారు. అందుకే నీ ఇలువ లేదనుకుంటున్నా, నీవు బీదవారు అనుకుంటున్నా, నీవు బలహీన వర్గాలు అనుకుంటున్నా, నిన్ను కూడా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఎలాంటి పిలిపించాడో తెలుసండి. లోకాసు వార్త 6వ అధ్యాయములో మంచి మాటను జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, చక్కనటువంటి మాటలు మనం ఆలోచిస్తున్నప్పుడు వాస్తవాలు మనకు కనబడుతుంటాయి. చూడండి ఒకసారి 35, 36, 20 వచనం చూడండి. 20 వచనం. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూసి ఇట్లనెను,
బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఈ లోకం మాకు విలువ ఉందనుకున్న లోకం విభాగాలు చేసేసిన లోకం, కేటగిరీలా బయటించేసిన లోకం, వీళ్ళందరూ బీదలైన వారు ధన్యులైతే యేసుబాబు దగ్గరికి వెళ్ళిపోతారా అని వాళ్ళు కుళ్ళిపోతున్నారు. కుళ్ళిపోయే బదులు వాళ్ళ జ్ఞానం ఉంటే బాగుండు, లేదు కదండి. కుళ్ళిపోతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు, అరాచకత్వాలు చేస్తున్నారు. మరి మనకు సదుపాయం శారదీసేవారు ఎవరండి? అందరూ బలహీనులు బలహీనులు, ఆ వర్గం ఇది ఇది అన్నారు తప్ప ఆ విలువైనట్టు వారని నమ్ముకునే మనుషులు కూడా ఈ వర్గాలని విభాగించిన దేవుళ్ళుగా కనిపించారే తప్ప యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడినట్టు ఈ ప్రపంచం అలాంటి మాట ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదు ప్రపంచంలో. ఆయన అన్నాడు పేదలైన మీరు ధన్యులు అన్నాడు. ఇప్పుడు ఏమైపోవాలి మీరు? పేదలా? ఇది ఎంత ధన్యులయ్యా బాబు మీరు అంటే ఆశీర్వదింపబడిన వారు, మీకు ఆశీర్వాదం ఉందని మీరు ఆశీర్వదింపబడినట్టు వారు. వారికి ఇలువ పెరిగింది అనుకొని పాతాళానికి వెళ్ళిపోవడానికి ధనాన్ని చూశారు, బలాన్ని చూశారు, వెండిని చూశారు, బంగారం చూశారు, అందాన్ని చూశారు, పరాయి భార్యను పరాయి భర్తను చూశారు, పరాయి సంపాదన సంపాదించారు, పాతాళానికి జారిపోయారు. బీదలైన మీరు ధన్యులు అన్నాడండి. ఏమైపోవాలి చెప్పండి? ఎవరైనా ఒరే నువ్వేట్రా దూరంగా ఉండు, నువ్వెంత నేనెంత అన్నారు లోకం. ఒక మహాలోకాన్ని నుంచి లోకానికి వచ్చిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు పేదలైన వారు మీరు ధన్యులు. పేదలైన మీరెవరు? ధన్యులు, దేవుని రాజ్యం మీదే. చాలు చాలు. దేవుని రాజ్యం ఎవరిదట? దేవుని రాజ్యం మీది. దేవుని సంఘానికి చేర్చబడే అవకాశం మీకుంది, పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది. ఏమీ లేదు, ఇలువ లేదు అనుకుంటున్నావా? ఏమీ లేదు కాబట్టి నేను పెరుగుతుందయ్యా. దేవుని రాజ్యం మీదే అన్నాడంటే ఏముందండి మనకి? దీనుడికి ఉన్నత దశ అంటే ఆ రాజ్యం మనదవుతుంది. వాడికి ఎంత ఉంటే ఎందుకు? దేవుని రాజ్యం లేదు కదా. ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూదు బెజ్జములో దూరుట సులభం. అంటే దూరగలదా? ఒంటె సూది బెజ్జంలో దూరగలదా? దారం దూర్చడమే కష్టం. ఏమండి ఈడు వెళ్ళి రానే రాడు, ఇటు దూరే దూరడు. ఎన్ని రూపాయి పుణ్యం చేయని, 10 రూపాయలు పుణ్యం చేయని, ఇంకా అక్రంగా సంపాదించే 1 కోటి రూపాయలు కిరీటం దేవుడికి పెట్టినా అందులో దూరలేడు. మరి పేదలైన వారికి ఏముంది? మాకొద్దు 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 అన్నారు. వద్దు కాకపోతే పోనీయండి. వద్దంటే ఇంక బలవంతాన్ని బలవంతమో బలవంతమో బలవంతం అంటారు. వద్దంటే బలవంతం ఎందుకు చేస్తాం? పేదలైన వారిని ఆయన పిలిచాడు, మార్పు చెందుతానన్న ప్రతి ఒక్కరిని పిలిచాడు. మరి మనకు ఎంత మంచి ఆఫర్ అండి మనకి. అందుకని మనం అందరూ క్రైస్తవము యేసుక్రీస్తుని స్వీకరించడానికి కారణం ఏంటంటే మనకు ఆదరణ దొరికింది, మనకు జ్ఞానం దొరికింది, మనకు లేఖనాలు వచ్చాయి, మనకు దేవుని శక్తి అర్థం అవుతుంది, మనకు మనిషి జన్మ విలువ తెలిసిపోయింది. మరి యేసు ప్రభుని ఎలా కాదంటామండి మనం? అసంట అనే స్థితిలో ఉన్నాం మనం. దూరంగా ఉంటారా? గుట్టుకుండలో ఉన్నాం. నువ్వేటి, నా ఈ బలం ఏంటి, నా బలం ఏంటంటే అనే స్థితిలో మనం లేవు. ఎందుకు లేము? మన ఇలువ ఏంటో దేవుడు చెప్పగా మనకు అర్థమవుతుంది. ఇంకా మన ఇలువల గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఇంకా మన జన్మ గురించి ఒకవేళ మానసికమైన ఒత్తిడిలో ఉండిపోతే అప్పుడు కూడా ఒక ఉన్నతమైన సందర్భాలు బైబిల్లో మనకు రాస్తున్నాడు. ఏబు గ్రంథం చూడండి 38వ అధ్యాయంలో. మనిషి మానసికంగా నిస్సాయ స్థితిలో, నిరాశలో కురుంగిన వేళలో ఈ బ్రతుకెందుకు వచ్చింది అని అనుకుంటే బ్రతకగలవండి? అందరూ అంటారు చాలా మంది, అమ్మ మనసులో చింత ఏం పెట్టుకోకే, బాధ ఏం పెట్టుకోకే. డాక్టర్ అంటారు మీరు టెన్షన్ పడకూడదండి, టెన్షన్ పడకుండా ఉంటే సేఫ్టీగా ఉంటారంట. టెన్షన్ తగ్గుతుందా చెప్పండి? తగ్గుతుందా? నీ విలువ నీకు తెలియలేదు, నీకు టెన్షన్ ఎలా తగ్గుతుంది? నీ జీవం విలువ తెలియలేదు, నీకు టెన్షన్ ఎక్కడ తగ్గుతుంది? నీ బ్రతుకు, నీ కాలక్షేపం, నువ్వు సుఖాలు ఎక్కడ ఉన్నాయనుకుంటున్నావు, నీకు టెన్షన్ ఎక్కడ తగ్గుతుంది?
నీ టెన్షన్ తగ్గాలి, నీ మైండ్ కరెక్ట్గా ట్యూన్ అవ్వాలంటే దేవుడు నీ ఇలువేంటో చెప్తున్నాడు. ఆ సంగతులు అర్థం చేసుకోవాలి. ఇక్కడ 38వ అధ్యాయంలో మనకు తెలిసినటువంటి ఏబు గారి గురించి మరలా మాట్లాడుకుందామండి. చాలా ఆనందకరమైన విషయాలు మన మనసుకు చాలా సేద తీరుతాయి. మనం చాలా ఆలోచనలోకి మనం వెళ్ళిపోతాం. ఏబు గారి 38వ అధ్యాయం వచ్చేసరికి అన్ని పతనం అయిపోయి, ఆస్తులు పోయి, అంతస్తులు పోయి, భార్య కూడా దూరంగా ఉంది, స్నేహితులు రకరకాలుగా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు, జ్ఞానయుక్తంగా చెప్పినట్టుగానే చెప్తున్నారు, చాలా విధంగా మైండ్ తినేస్తున్నారు. దేవునికి ఏమో అన్యాయం చేసేమో, వ్యతిరేకంగా ఉన్నాయేమో, అలాగేమో ఇలాగేమో రకరకాలైనటువంటి మాటలన్నీ మేధావులందరూ ఈ మేధావికే చెప్తుంటే మేధాంబరు కూడా పాడయ్యే పరిస్థితికి వచ్చింది. అందుకని ఒకడు మగ పిల్లవాడు పుట్టిననే దినం లేకపోతే ఎంత బాగుండును, ఇంకోటైతే ఎంత బాగుండును అంటే అప్పటికి ఇంకా సరైన వివరణ తెలియలేదు. ఏబుని తక్కువ చేయడం కాదండి, 38వ అధ్యాయంలో దేవుడు తాను ఇలువేంటో చెప్పి, నీ ఇలువేంటో నేను చెప్తానని ఏబును ఉన్నత స్థానంలో కూర్చుండి పెట్టాడండి. దేవుడు ఏం చేశాడు, ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. ఇంకెవరు మాట్లాడినా నువ్వు వినకూడదు, ఎవరు మాట్లాడినా అది మనసులో పెట్టుకోకూడదు. ఎందుకంటే నీ ఇలువేంటో, నీ జన్మ ఇలువేంటో నీకు తెలీదు, నేను చెబుతాను, నువ్వు విను. 2వ వచనం, జ్ఞానము లేని మాటలు చెప్పి నీ ఆలోచన చెరుపుచున్న వీడెవడు, నీ ఆలోచన చెరుపుచున్న వీడెవడు. జ్ఞానము లేని మాటలవి. ఇరువైన అనుకోక నువ్వు కృంగిపోవటానికి వీల్లేదు. కృంగిన సమయములో స్వల్ప సహాయము దేవుడు అందిస్తే మనం బలవంతులు అయిపోతామండి. అలా ఎంత బలవంతుడైన స్థానాన్ని నిలబెట్టడానికి దేవుడు మాట్లాడుతున్న వేళలో, ఆ జ్ఞానంలోనికి వెళుతున్నప్పుడు కష్టాలు, బాధలు, విమర్శలు అన్నీ మర్చిపోయాడండి. మనం కూడా నీ ఇలువేంటో నీకు తెలుసా, నీ ప్రసంగాన్ని వింటే ఒక ఏబు గారితో దేవుడు మాట్లాడుతున్నట్లుగానే ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. మీరు ఏబులాగా మీరు ఏమైపోవాలంటే బలవంతులైపోవాలి. జ్ఞానము లేని లోకం, జ్ఞానము లేనటువంటి ప్రపంచం, ఇలువ తెలియదు వారి మనిషి జన్మకు, వారి ఇలువ వారికి తెలియదు, మనల్ని కూడా ఇలువ లేకుండా చేసే లోకం. మరి నిన్ను ఎలా బలపరుచుకోవాలి? అందుకే పేదలైన వారు మీరు ధన్యులు, దుఃఖపడేవారు మీరు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఇటు ఆశీర్వాదాలు, అవి ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదాలండి బాబు? మేము శాపాలు అనుకుంటున్నాం. ఏనాడు చేసుకున్న కర్మ అని మేము అనుకుంటున్నాం, ఏ జన్మలో చేసుకున్న కర్మ అని మేము అనుకుంటున్నాం. నువ్వేమంటున్నావు? ఆశీర్వాదం బాబు, ఆశీర్వాదం. దుఃఖపడుతున్నావా? దుఃఖం వలనే నువ్వు జ్ఞానం దగ్గరికి వస్తావు. బీదవాడిగా ఉన్నాడు కాబట్టి నువ్వు మాట్లాంటావు. గొప్పవాడిని ఏమన్నా మీటింగ్ పిలిచామనుకోండి, ఆ టయానికి వస్తానండి, నేను ఒక 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోతాను అంటాడు. వాడు వినడానికి టైం ఉండదు, ఏదో ఆకర్షణ ఉంటుందని మనం పిలుచుకుంటుంటాం అంతే. వినడానికి టైం ఉండదు వారికి, తినడానికి టైం ఉండదు, బ్రతకడానికి టైం ఉండదు. ఎందుకంటే వారి ఇలువ ఏంటో వారికి తెలియదు. ఏ ఇలువ చెప్తున్నాడు దేవుడు? జ్ఞానం లేని మాటలు చెప్పి నీ ఆలోచన చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని, పౌరుషం తెచ్చుకోవాలంట ధ్యానస్థితిలో ఉన్నప్పుడు. ధ్యానస్థితిలో కష్టాలలో నష్టాలలో ఉన్నప్పుడు పౌరుషం తెచ్చుకోవాలట. మనం ఏమనుకుంటాం? వాళ్ళు పలకరించలేదు, వీళ్ళు పలకరించలేదు. నా దగ్గర ఒక మనిషిను బెలం ఉన్నప్పుడు అందరూ వచ్చినట్టు వచ్చారు, కానీ ఈరోజు ఎవరో కనపడలేదని తెగ సీదేస్తుంటారండి. ఎందుకంటే అర్థం కాక. అలాంటి మాటలు మైండ్లో పెట్టుకోకండి, అలాంటి మనుషుల్ని. ఈ జ్ఞానం కరెక్ట్గా క్యాష్ మైండ్లో పెట్టుకోండి. ఏం చేయాలి? ఈ మీ మైండ్లో పెట్టుకుంటే మనకి ఇలువనిచ్చినవాడు, మన ఇలువ చెప్పినవాడు, మనల్ని నడిపించేవాడు, పోషించేవాడు, ఆదరించేవాడు, నిలబెట్టేవాడు, పడిపోతున్న సమయంలో మనల్ని నిలబెట్టేవారు ఎవరంటే దేవుడు. పౌరుషం తెచ్చుకో, నేను నడుము బిగించుకో, నేను నీకు ప్రశ్న వేయదు. వెళ్ళరా సరిగా కూర్చో అని చెప్తుంటారు చాలా మంది పెద్దలు. ఇదా బాగా కూర్చోను కదా, సరిగా కూర్చో, నా వంక చూడటం అంటే
స్వప్నాలు లేని కళ్ళంట పుచ్చులతో ఏడుతా అయత్నాలే చెప్పంటాడు. అందరూ చెప్పినట్టు నువ్వే చెప్పావు కానీ నువ్వు కొత్తదేమీ చెప్పలేదు, చూద్దానే అంటాడు. ఆడికి ఇచ్చేదంటే అంత ఎక్కేటంత జ్ఞానం వీడి దగ్గర లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఆ సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు వేస్తున్న ప్రశ్న చూడండి. నేను నీకు ఒక ప్రశ్న వేదను, నువ్వు దాన్ని నాకు తెలియజెప్పు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడలా నేను భూమికి పునాదులు వేసే సమయంలో నువ్వు ఎక్కడున్నావు? వింటున్నారండి? అర్థమవుతుందండి? బాధల్లో ఉంటాం, సమస్యల్లో ఉంటాం, సోదరుల్లో ఉంటాం. అయ్యో నా బ్రతుకు అనుకుంటాం, నీదా బ్రతుకు. అయ్యో నా కాపురం అనుకుంటాం, ఎంతకాలం చేస్తావు? ఏంటి అంతా నీదనుకుంటున్నావు నువ్వు. అందుకే పాట రాశారు రాజారు, ఏది నీది కాదు, అసలు ఏది నీది కాదు. పాటలు పాడతాం కానీ మళ్ళీ అన్నీ మనయ్య అనుకుని ఎడుతూ ఉంటుంటాం. పాటలు పడి పాటలే మనదే. ఇక్కడ పాటలు పాడలేనా గుర్తుపెట్టుకున్నా మాకు కొంచెం. మళ్ళీ బాధపడి టెన్షన్ పడి పని ఉంటుంది ఇక. అంటే పాడడానికి బాగా ప్రాక్టీస్ చేసి పాడుతున్నారు తప్ప అది ఎవరికి పని చేయట్లేదు. నీకే పని చేయకపోతే మిగతా వాళ్ళకి ఏం పని చేస్తుంది? నీకే నీ తండ్రి చెప్పే విలువ నీకు తెలియకపోతే మిగతా వాళ్ళు కొత్తగా కాపురం చేసేవాడికి ఏం తెలుస్తుంది? దేవుడు చెప్తున్నాడు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అనగానే ఇక్కడ ఉన్న పరిస్థితులు, మైండ్లో ఉన్నవన్నీ కూడా, ఆ టెన్షన్స్ అన్నీ కూడా పోయి ఆలోచనలో పడ్డాడు. అవును కదా, ఇవన్నీ టెన్షన్ పడుతున్నాను, ఏదో అనుకుంటున్నాను, అయినా తట్టుకున్నాను, యథార్థవంతుడిగానే నిలబడ్డాడు. ఏం తప్పుపోలేదండి. తప్పుపోయాడని కాదు దేవుడు మాట్లాడు, ఇంకా బలపరచాలి, వాస్తవాన్ని తన విలువ చెప్పాలి. నీ విలువేంటో నీకు చెబుతాను విను. నాకు తెలుసు కానీ వీళ్ళకేం తెలుసు? ఇల్లు తక్కువ వాళ్ళు ఏమంటారండి? మంగళవారం వద్దన్నామండి ప్రయాణం, శుక్రవారం కాదన్నామండి, ఆ రోజు అలా కాదన్నామండి, అలా చేశారండి, అందుకే ఎలాగండి, అందుకే అలాగండి అనగానే వీడు డల్ అయిపోతాడు. అంతే కదండి. ఎవరన్నా మంచిగా అర్థం చేసుకున్నా చెప్పారనుకోండి, అయ్యగారు అలా చెప్తారు కానీ అయ్యే పట్టించుకోకండి అంటారు, డిలీట్ చేస్తారు. వీళ్ళు డిలీట్ బాక్సులు, వీళ్ళు సెల్లో డిలీట్ బాక్సులు కాదు, సంఘంలో డిలీట్ బాక్సులు ఉంటారు. ఇరుగు పొరుగు వారు కూడా ఎంత ఫాస్ట్ గా మీకంటే భక్తు పొరురాలు మా అమ్మమ్మ దోరపూడిలో ఉంది, ఆవిడకంటేనా అని నీలో నిశ్వాసంగా అలాగంటారా అని నిన్ను డిలీట్ చేయండి. భార్య అంటుంది, స్నేహితులు అంటున్నారు, చుట్టుపక్కల వారు అంటున్నారు, ఎన్నో మాటలు అంటున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ నిలబడుతూ వస్తున్నాడు. ఇంత మంచిగా నిలబడ్డ వాడిని దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఇంకా బలపరచాలని భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నీకు వివేకము కలిగి ఉన్న ఎడలా నువ్వు దాన్ని తెలియచెప్పు. నీకు బుర్ర వివేకం, నీకైనా ఆలోచించే శక్తి ఉంటే నువ్వు తెలియచెప్పు అంటున్నాడు. నేనేం చెప్పగలనయ్యా? భూమి మీద ఉన్న పరిస్థితులను బట్టి ఇలా నిలబడమే కష్టం అవుతుంది. భూమే లేకపోతే నేను లేనే అనుకుంటాం. ఇల్లు కట్టేసరికి పుట్టలేదు అంటే ఏమంటాం? పుట్టలేదు కావచ్చు అనుకుంటాం. మరి ఇల్లు కట్టే సమయానికి నువ్వు పుట్టలేదు కానీ నాలో ఉన్నావని తండ్రి చెప్పగలరా? చెప్పలేడు. ఇప్పుడు వాక్యం అర్థమైనట్టు వారు ఏమైనా చెప్పగలరు తప్ప మిగతా వారు ఏమి అవి నాకు పెళ్ళి అవ్వలేదండి, ఇల్లు ప్యాచింగ్ అవ్వలేదంటాం. ఏబు గారి దగ్గర వచ్చిన దేవుడు చెప్పిన జ్ఞానం అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరు భూమి మీదకి వచ్చిన పిల్లలందరూ తండ్రిలో ఉన్నారు. ఆ తండ్రిలో ఉన్నవారు వాళ్ళ తండ్రిలో ఉన్నారు. ఈ తండ్రులందరూ పరలోకమందు ఉన్న తండ్రిలో ఉన్నారు. నీ విలువ ఇక్కడ ఉన్న కష్టాలను బట్టి తగ్గిపోతుందని అనుకోకు. ఈ కష్టాలు, ఈ సమస్యలు, ఈ నిరాశ, ఇవన్నీ పరీక్షలు. ఇవి బాగా రాయాలి. మనం అనుకుంటాం మన చదువుకునే అబ్బాయికే పరీక్షలు, వాడికే బుర్ర ఇటెక్కిపోతుంది, వాడికే కళ్ళుకి కళ్ళజోడు వేయించాలి. వేడమ్మా వేడంటావు, నీకు ఉంది వేడి కానీ నువ్వు సరి చేసుకోవటం లేదు. నీ కళ్ళజోడు ఎవరు వేస్తారు? నీకు బరువు, నీ బుర్రకు వైద్యం ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. అందుకే నీ విలువ నీకు తెలుసా? కళ్ళు గడపలేని వాళ్ళకి కళ్ళు డాక్టర్ వచ్చాడంటే నేను ఎక్కడో తీసుకొచ్చి 4-10 మందికి వేస్తాను. దానికి పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. ఎందుకని? వాళ్ళకు కూడా ఉపకారం ఉంది కాబట్టి. వెనకాల దేవుడికి ఏంటి ఉపకారం? నువ్వు చెడిపోకూడదని. భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటవి?
నీకు వివేకము కలిగి ఉన్న ఎడల నువ్వు చెప్పు, నీకేమన్నా బుర్ర ఉంటే చెప్పు అంటున్నాడు. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణము నియమించిన వాడెవడు చెప్పుము. భూమి బరువు ఎంత, భూమి సైజు ఎంత, భూమి మధ్య భాగం ఎంత అని అంచనాలుగా వేస్తుంది ప్రపంచ శాస్త్రవేత్తలు. దాని పరిమాణము, దాని సైజు ఎంత ఉండాలో నిర్ణయించింది ఎవరట? దేవుడు. ఈ భూమికి సైజు పరిమాణము నిర్ణయించిన వాడు ఎవడు నీకు తెలుసా అంటున్నాడు. నా బాధల్లో నేనుంటే ఏం ప్రశ్నలు ప్రభు అంటున్నాడు. అయినా ఆలోచనలో పడ్డాడు. బాబు నువ్వే రా మా బుర్ర తినేస్తున్నావు అనుకుంటారు వీళ్ళు. కాదు, నువ్వు ఇక్కడికి వస్తే నీ బుర్ర స్టాండర్డ్ అవుతుంది, నీ బ్రతుకు సుఖమయం అవుతుంది. ట్రైన్ ప్రయాణం కాదు. ట్రైన్ ప్రయాణంలో ఏమంటాడండి? నీ ప్రయాణం సుఖమయంగా సాగుతుంది అని అడ్వర్టైజ్మెంట్ చెప్తూ ఉంటుంది. ఇక్కడ దేవుని దగ్గరికి వస్తే నీ జీవిత ప్రయాణం చాలా సౌకర్యంగా దేవుని యందు అతిశయిస్తూ బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ఎంటున్నారండి శివరన్న వాళ్ళు కూడా, కృపవరం కూడా. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఏబుతో మాట్లాడుతున్న మాటలు ఎంతో విలువైనటువంటి మాటలండి. 21వ వచనం కూడా చదివేసి కాస్త ముందుకు వెళ్ళిపోదాం, టైం అయిపోతుంది. ఎన్నో వివరాలు చెప్పలేం కదా. ఇదంతా నీకు తెలిసే ఉన్నది కదా. నువ్వు బహువృద్ధుడువు, నువ్వు అప్పటికి పుట్టి ఉన్నావు. నువ్వు ఏదో పుట్టి 140 సంవత్సరాలు అయింది అనుకుంటున్నావు, పుట్టి 60 అయింది అనుకుంటున్నావు, 70 అనుకుంటున్నావు. ఎప్పుడు పోతావని నువ్వు భయపడిపోతున్నావు. కానీ నీ కాలం నాకు తెలుసు, నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావో తెలుసు. నువ్వు అప్పటికి బహు వృద్ధుడు, ఎప్పటి నుండో నాలో ఉన్నావయ్యా అని ఏము ఇలువని చెప్పిన దేవుడు మన ఇలువను కూడా అక్కడే చెప్తున్నాడు. కాబట్టి మన జన్మ ఎవరి కోసం అంటే, మన జన్మ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు యేసుక్రీస్తు ద్వారా, తనకు కుమారులుగా స్వీకరించడకై. అదే అపవాదైతే కులాలుగా వర్గాలుగా ఎడదీసి మనిషిని మానసికంగా ఇబ్బంది పెట్టి, పోలీస్ స్టేషన్లో పెట్టి, తక్కువగా చూసి, మానసిక ఒత్తిడిని కలిగించి, సమాజంలో స్థానం లేక, ఏంట్రా బాబు ఇంత తక్కువ స్థితిలో ఉన్నానని మానసికమైన ఒత్తిడితో పోయిన వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు. ఒక రకంగా కాదండి, మనుషులు ఇలువ తెలియక మరణిస్తున్నట్టు. వారు డబ్బే కావాలనుకున్నాడు. 30 వెండి నాణాలకి యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మేసుకున్నాడు. ఎవరు? యేసు ప్రభు వెనకాలన్నా సరే అతని ఏంటో అతను తెలుసుకోలేదు. ఎవరు? ఇస్కరియోతు యోధా గారు ప్రభు వెనకాలే తిరిగాడు. సంఘానికి ప్రతిరోజు వస్తున్న నీలువ నీకు తెలియదు. ఏంటి ఈవిడ అలా చేస్తుందా? ఆవిడ సంగతి మీకు తెలియదండి అయ్యగారు, మీరు చాలా ప్రసంగాలు చేస్తున్నారు కానీ ఆవిడ మారట్లేదండి బాబు. ఇంకెవరండి? మీరు చాలా ప్రసంగాలు చేస్తున్నారు కానీ అతను మారటం లేదు, అతను నడవడికి అతను ఆటలు మారలేదండి బాబు. అంటే నీళ్ళు చెప్పినా సరే నువ్వేం చేసుకోవట్లేదు, మారటం లేదు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అలాగే ఇస్కరియోతు యోధా కూడా ప్రభు వెనకాల తిరుగుతున్నా వాడికి ఏముండిపోయిందంట? ఎంతకాలం బ్రతికేమో, 1 రూపాయి కూడా సంపాదించుకోలేకపోయాము అని ఆవేదన, ఆందోళన, దురాశ వీళ్ళలో ఉంది. ఈ కాకి చూపు అంతా ఎవరు కనిపెట్టారు? ఈ ప్రధాన యాజకులు వీళ్ళు కనిపెట్టారు. ఒరే వీడు కొంత తేడాగా కనపడుతున్నాడు శిష్యులందరిలో. తేడాగా ఉన్నవాడు ఆనవలే కదండి. ఇక్కడ వందనాలు సార్ అంటాడు, అక్కడ ఆ పక్కన వాడు గిలుతాడు. అయ్యారు వందనాలు అంటాడు, పక్కన వాళ్ళు ఎటకారం అంటాడు. అది చూడండి అయ్యారు, చూడండి అయ్యారు డ్రెస్ చూడండి, అయ్యారు చూడండి అంటాడు. మనం ఏదో సెటర్లు మళ్ళా కూడా ఉన్నారనుకుంటా, కరెక్ట్ అని అనుకోకండి. మనకే కౌంటర్ ఎన్కౌంటర్లు వేస్తుంటారు. నేనేం ఇవ్వాల్సిన అవసరం లేదులేండి, ఏదైనా వాక్యంలో చెప్పడం వరకునే. కానీ ప్రభు వెనకాలే తిరిగాడు. 3 సంవత్సరాల కాలం తిరిగి 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 ఎంత కమ్మేశాడట? 30 వెండి నాణాలకి బేరం. 30 వెండి నాణాలు ఇస్తావరా? ప్రభుని నువ్వు అప్పగించాలి, ప్రభుని నువ్వు చూపించాలి వచ్చిన సైనికులకి. అంటే ప్రభు మీకు మాకేదో కొద్దిమంది తెలుసు కానీ ఈ సైనికులకి పోలీసు వాళ్ళకి తెలియదు కదండి. పోలీసు వాళ్ళు అప్పారావిడు అప్పారావిడు అని తిరుగుతాడు. అప్పారావు అక్కడ ఉంటాడు, అప్పారావు లేడు బాబు చేయలేకెళ్ళాడు అంటాడు, చెప్పేసి వెళ్ళిపోతాడు. అసలైన అప్పారావు వీడే కాదంటాడు, ఈ అప్పారావే సారా అప్పారావే కాదంటాడండి. అలాగా అప్పుడున్న యూదుల యొక్క వస్త్రధారణ, వారి గడ్డం, వారి విధానం అంచేత ప్రభుని పట్టి వాళ్ళ గుర్తుపెట్టి ఇచ్చే విధంగా ఉండాలి.
అందు గురించి ఇతన్ని చూస్తే ఇతని వ్యవహారం అర్థమైపోయింది. ఇది కొంచెం మనీ మైండ్లా ఉందరా, ఒక ప్యాకెట్ ఇస్తే మన వైపు మాట్లాడేలా ఉన్నాడు, కొంత ఏదన్నా ఒక ఎంగిలి బీడి ఇస్తే పాసి పని చేసేలా ఉంటాడు కొంతమంది, అంతే కదండి. మరి ఈ మాట ఎట్టుకెళ్ళాలని చెప్పనంటే చెప్తాడు రూపాయి. అలాగే ఇస్కరియోతు యోధ 30 వెండి నాణేలకి ఏం చేశాడట? యేసుప్రభుని అప్పగించాడు. చదివా మత్తయి వార్తలోనా? మత్తయి వార్త 26వ అధ్యాయమా 14. అప్పుడు 12 మంది ఒకడు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురని ఏమిస్తారని అడిగాడు. అందుకు వారు 30 వెండి నాణాలు చూచి, అవరే మీరు యేసుప్రభుని వదిలిస్తే ఏమిస్తారు అనేటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. డబ్బులు బట్టి మారిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రభుని వదిలేసి వాళ్ళే మనకు సోషల్ మీడియాలో కనపడుతున్నారు. ఇదేంటే ఇంతకాలం యేసుప్రభు దగ్గర నువ్వేం సంపాదించుకున్నారా? ఇక్కడుంటే నీకు బోల్ లైక్లు వస్తాయి, బోల్ మంది దండలు వేస్తారు, బోల్ మంది దండాలు పెడతారు, కావాల్సినవన్నీ అనుభవించవచ్చు, బోల్ డబ్బులు ఫోన్పేలు వచ్చేస్తుంటాయి. మేము కూడా ఇక పెద్ద మొత్తంలో నీకు 10 కోట్లు నీకు ఇచ్చేస్తున్నాం అంటే ఏం చేస్తాడు? అప్పుడు నేను ప్రభుని నమ్ముకున్నానండి, అప్పుడు నేను ఇవన్నీ నాకు గుట్టు తెలిసండి అని ఇలా బయలుదేరుతారు. ఈ దొంగలే అప్పగిస్తున్నారు. పైగా బైబిల్ తెలుసు అంటున్నారు. బైబిల్ తెలిసేటటువంటి వారు కాదు, పాటించేవాడు కావాలి. పాటించిన వాడిని తెలిసని చెప్తే సుఖం ఏంటి? బైబిల్ అంతా మాకు తెలిసండి, మేము ఇప్పుడు ఇలా మారిపోయామని అలా బయలుదేరి అలా జనాన్ని పాడు చేయడానికి చూస్తున్నాం. ఇస్కరియోతు కూడా అలా బయలుదేరి వాడు బ్యాంకు కుదుర్చుకున్నాడు 30 వెండి నాణాలకి, ప్రభుని అప్పగించాడు. తర్వాత ఏమైంది? 27వ అధ్యాయంలో 3వ వచనం వచ్చేసరికి అప్పటికి మరలా ప్రభు విషయంలో ఆ యూదులు చేస్తున్న కుట్ర, యూదులు ఆయన శిక్షిస్తున్న విధానం చూసి, అయ్యో ప్రభుని ఇంతేలాగా బాధిస్తారని నేను అనుకోలేదు. ఏదో ఆ మాట ఈ మాట ఏదో కొంచెం గట్టిగా అన్ని వదిలేస్తారు అనుకున్నాను, కానీ ఇంతగా ఇలా చేస్తారని నేను అనుకోలేదు. ఏదో 14 రోజులు జైల్లో పెట్టి వదిలేస్తారు అనుకున్నాం, ఏదో ఒక 6 నెలలు శిక్ష ఇస్తూ వదిలేస్తారు అనుకున్నాం, నిలువునే చీల్చి చంపేస్తున్నారు కదా అని ఒక్కసారి పాత జీవితం ఆయనతో ఉన్న సంగతి, ఆయన పంచిన ప్రేమ, ఆయన బోధించిన బోధ, ఆయన అప్పగించిన విధానం ఇవన్నీ మైండ్ సెట్లు ఒకసారి వచ్చి అనుకున్నాడు. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల వద్దకు తీసుకొని వెళ్ళారట. తెచ్చి, మేము ఏ తప్పు చేయలేదండి, నేనే దౌర్భాగ్యాన్ని ఇలా చేశానంటే వాళ్ళు ఒప్పుకోలేదు. అదేదో నువ్వే చూసుకోవాలి తప్ప అప్పగించిన తర్వాత వదిలేయడం మాత్రం కుదరదు. దీని గురించి ఎప్పటి నుంచో మేము చూస్తున్నాం, ఆడుతూ మాకేమి, నువ్వే చూసుకో. ఇప్పుడు పశ్చాత్తాపం కలిగి మారుమని అప్పుడు బుద్ధి లేదట మీ గురువు అని, గురువు గారికి ఇలా చేయాలని ఆలోచన లేదు. సుఖమే. ఆవిడ మనిషి జన్మ విలువ తెలియలేదు, తన యొక్క విలువ తెలియలేదు, తన మనసును మార్చుకోలేదు. అప్పుడు ఏం చేశాడు? పోయి ఉరి పెట్టుకున్నాడు. వెళ్ళి ఏం చేశాడు? ఉరి పెట్టుకున్నాడు. విలువ తెలియకపోతే ఉరి పోసుకుంటారు, విలువ తెలియకపోతే ఆత్మహత్య చేసుకుంటారు, ఏదైనా తాగుతారు. ఈనాడు అర్ధాంతరంగా ఆయుష్ ఉండగా మరణించడానికి సిద్ధపడుతున్నారంటే నీ విలువ నీకు తెలియక, అనగా మనిషి జన్మ విలువ తెలియక. మనిషి జన్మ విలువ దేవుడు చెప్పాడు, సాక్షాత్తు నా రూపము రామీరని, ఈ దేహాలు మీకు ఇచ్చాను అన్నాడు ఆయన. దేహాన్ని ఇచ్చి, ఆత్మనిచ్చి, ఆయుష్నిచ్చి, లోకాన్నిచ్చి, లోకాన్ని ప్రవేశపెడితే విలువ తక్కువగా బ్రతికి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమ పొందలేకపోతే మరలా దేవుడు ఏం చేశాడంటే, మరలా దేవుడే తన ప్రేమను వెల్లడపరిచాడు. ఇదిగో మీరు విలువైన వారు నా పిల్లలు కాబట్టి మీ నిమిత్తము మీ అన్నను, మీ జ్యేష్ఠ కుమారుణ్ణి, జ్యేష్ఠుడిని, నా పుత్రుడిని పంపిస్తున్నానని యేసుక్రీస్తుని పంపించాడండి. విలువ తక్కువ వారిగా అయిపోతే, పాపం చేసి దూరస్తులం అయిపోతే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయములో చూడండి, అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారమై ఉండగా అంటున్నాడు అక్కడ. మీరు అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారై ఉండగా దేవుని యొక్క
అజ్ఞానాన్ని బట్టి దేవుని ప్రేమ ప్రకారంగా మీ విలువ మీరు తెలుసుకోలేదు. విలువ పోగొట్టుకున్నారు. కన్న తండ్రికి బాధ కలిగించారు. పాపం చేశారు. దేవుని దృష్టిలో చచ్చినట్టు వారు లెక్క. చచ్చావని, ఆయన మాటని కాదన్నావంటే ఇంకా లేడని, అలాంటి వారిని చేతి మరలా క్రీస్తుతో కూడా బ్రతికించాడట. మొదట నువ్వు పాపం చేసి పాపంలో ఉండి నీ ఇలువేటో తెలియక ఆయన దృష్టిలో సచ్చిన వాడివైనా సరే మరలా దేవుడు నిన్ను ఏం చేశాడు? బ్రతికించాడు. ఏం చేశాడు? యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా, ఆయన త్యాగము ద్వారా, శిలువ యాగము ద్వారా నిన్ను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. బ్రతికించిన తర్వాత మరలా అంటున్నాడు, కొరింథీయులకు రాసిన పత్రిక 6:19-20 మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. ఈ దేహాలు ఎవరి వలన అనుగ్రహింపబడ్డాయట? దేవుని వలన. అమ్మ వలన కాదు, నాన్న వలన కాదు, దేవుని వలన అనుగ్రహించబడినటువంటి దేహాలు. అందుకని ఎవరైనా అందంగా ఉన్నారనుకోండి, ఏమనుకోవాలి? దేవా ఎంత అందంగా నన్ను తయారు చేసావు తండ్రి అనుకోవాలి. అంతేగాని మా నాన్న అందంగా ఉన్నాడు కాబట్టి నేను అందంగా ఉన్నాను అనుకోవాలి. మా అమ్మ అలా ఉన్నదంటే ఆ ఆకారాన్ని దేవుడు ఇచ్చాడు, ఆ రకంగా తీస్తున్నాడు ప్రేమ పుట్టాలని. నీకు తల్లిదండ్రులకి పిల్లలకు మధ్య ప్రేమ భావం, ఆ బంధం అభివృద్ధి చేయడానికి అలా చేస్తున్నాడు మన తండ్రి. తర్వాత వచ్చిన చూద్దాం. మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని. మీ శరీరాలలో ఎవరు ఉండాలట? పరిశుద్ధాత్మకు ఆలయమై ఉండాలి. మీరు ఎవరికి పడితే వారికి ఆలయంగా ఉండకూడదు. ఎవరికి పడితే వారికి శరీరాన్ని ఇచ్చేస్తాను అనకూడదు. ఎవరికి పడితే వారితో సంబంధాలు పెట్టుకోకూడదు. అక్రమ సంబంధం పెట్టుకోకూడదు. ఎంచేత అది దేవుడుండే మరి స్థలం. అది పరిశుద్ధాత్మక ఆకారం లేదు. నీకు చెవులు ఉన్నాయి, ముక్కు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. పరిశుద్ధాత్మకి ఏమి లేదు చెప్పండి? లేదు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉండాలి? మీ దేహములో ఉండాలి. దేహములో పరిశుద్ధాత్మ ఉండాలంటే దొంగోడు పెట్టుకుంటున్నావు నువ్వు. దొంగోడితో తిరుగుతున్నావు. నీ శరీరాన్ని వాడుకునే వాడితో నువ్వు తిరుగుతున్నావు. మరి నీ ఇలువ నీకు తెలుసా? ఇలువ తక్కువ పనులు చేస్తున్నావు కదా. ఇలువ తక్కువ పనులు చేసి మరలా ఇలువ లేదని ఏడిచి నా గతి ఎలాగ ఉన్నదని నిందించుకొని సావుకి దగ్గర అయిపోయి పాతాళానికి వెళ్ళిపోతున్నావు. ఎంత ప్రమాదం ఉందో తెలుసా నీకు? చూడండి తర్వాత 20 వచ్చిన. సరిపోతే ముందే తెచ్చుకుని ముందే కొందామన్నా సరిపోవ చూసుకున్నా. ఇలువ పెట్టి కొనబడిన వారు మీరు. ఇలువ పెట్టి కొనబడిన వారు మీరు. ఎవరట? మీరే. ఇగో క్రీస్తునందుకు ప్రతి ఒక్కరూ కూడా ఇలువ పెట్టి కొనబడిన వారు మాట. మనమంతా ఇలువ లేదనుకుంటున్నావు. నీకెవడిస్తాడా ఇలువ అంటావు. ఒరే నువ్వు ఇవ్వకపోయినా దేవుడు నన్ను ఇలువ పెట్టి కొన్నాడు రా. తాగుబోతు అనుకున్నావా? వ్యభిచారు అనుకున్నావా? దొంగ అనుకున్నావా? మోసగాడు అనుకున్నావా? అయినా సరే దేవుడు నన్ను ఏం చేశాడు? ఇలువ పెట్టి కొన్నాడు. ఏ ఇలువ? తన కుమారుని అమూల్యమైన రక్తం. 2000 రూపాయలకు వచ్చే ప్యాకెట్ రక్తం కాదది. 5000కు వచ్చే ప్యాకెట్ రక్తం కాదది. అమూల్యమైన రక్తం. అలా రూపాయలకి అమ్మేవాడు ఆయన ఏమన్నా చెప్పండి? తాగడానికి రూపాయలు లేకపోతే అమ్మేవాళ్ళు ఉన్నారు. ఆరోగ్యం కొరకు ఇచ్చేవారు ఉన్నారు. ప్రేమతో ఇచ్చేవారు ఉన్నారు బంధువులకైతే. కానీ ఇక్కడ పాపములను కడిగి శుద్ధీకరించడానికి అందరూ సచ్చిన వారిని బ్రతికించుకోవాలని. పాపం చేస్తే నరకానికి వెళ్ళిపోతారు. దేవునికి దూరస్తులుగా ఉన్నారు కనుక అందరినీ దగ్గర చేసుకోవాలని, తన పిల్లలుగా పరిశుద్ధులుగా నిలబెట్టాలని ఏం పెట్టి కొనాలనుకున్నాడంటే తన అమూల్యమైన రక్తం. అదే ఇలువ పెట్టి. నీకేమి ఇలువ ఉందిరా అంటాడు. మరి నీకు అర్థం కాలేదురా నా ఇలువేంటో. నా ఇలువేంటో నీ ఇలువేంటో నీకు తెలియలేదు కానీ నాకు తెలిసిన బాబు. పోలేరా నువ్వు తెలియపోతే ఊరుకో. వింటే చెప్పగలం కానీ వినకపోతే ఎలా చెప్పగలవండి? నీకెవడరా ఇలువెత్తాడంటావు.
ఇది డబ్బును బట్టి, అధికారాన్ని బట్టి, కులాన్ని బట్టి ఇచ్చేది అది ఒక ఇలువేనా? ఆత్మను బట్టి ఇలువ, దేహాన్ని బట్టి ఇలువ, మన పరలోకమందున్న తండ్రిని బట్టి మనకి ఇలువ కలిగింది. పేతురు రాసిన మొదటి పత్రికలో చూడండి, మొదటి అధ్యాయం 21వ వచనం. ముగించేస్తాను, ఏర్పాట్లు చూసుకోండి. 1 గంట ఉంది కానీ ముగించేస్తాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, ఆ వేయబడక మునిపి నియమింపబడిన గాని 19 వచ్చింది. అమూల్యమైన రక్తము చేత ఇలువ పెట్టి కొనబడిన వారు. ఏ విలువ? అమూల్యమైన రక్తము చేత. అమూల్యం అంటే పరిశుద్ధమైన రక్తం. ఆ రక్తంలో కలంకం, మిగతా రక్తాలలో ఏదో ప్రాబ్లం ఉంటుంది, ఏవో బలహీనతలు ఉంటాయి, గ్రూపుల్లో వ్యత్యాసం ఉంటుంది. యేసు క్రీస్తు రక్తము పవిత్రమైనది, పరిశుద్ధమైనది. అందుకని ఇలువ పెట్టి కొనబడినట్టు వారు మీరు. మీరు మీ సొత్తు కాదు, మిమ్మల్ని కొన్నానన్నాడు దేవుడు. ఎలా కొన్నామంటే, పాపం చేసి అపవాది అందరినీ స్వామికి దగ్గర చేస్తే ప్రాణం ఇచ్చి మిమ్మల్ని బ్రతికించుకున్నాను. అది ఖరీదు కాదా? నన్ను ఎవరు లెక్క చేస్తాడని అనుకోకే నువ్వు. నా తండ్రి దేవుడు లెక్క చేశాడు. ఆయన రక్తాన్ని చిందింప చేశాడు తన కుమారుని ద్వారా. నన్ను కొన్నాడు. అందుకే ఈరోజు మనసు మారింది. పాత జీవితాన్ని ఏం చేశాను? చదువు లేని వాళ్ళు కూడా అర్థమైపోవాలని, ఈ సబ్జెక్టు ప్రతి ఒక్కరికి చెప్పుకోవాలని, మీరు దీని గురించి మాట్లాడుకోవాలి. నాకు ఇలువ ఉంది. నువ్వు తక్కువ చూసినా సరే నేను తక్కువగా అంచనా వేసుకొని ఏంటంటే, సాక్షాత్తు సృష్టికర్త రూపం నీలోనే ఉన్నది అదే. మరి నీకు అర్థం కావట్లేదు. నన్ను తక్కువ చూస్తున్నావు, ఇంకోని ఎక్కువ చూస్తున్నావు. అది నీ ప్రాబ్లం, మైండ్ లేదు. మరి ఏం చేస్తాం? అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు. అది ఇలువ. రక్తం ఇచ్చి కొన్నాడు నిన్ను. అందుకే ఇలువ పెట్టి కొనబడినట్టు వారు. దేవుడు కొన్నాడు మమ్మల్ని. పాపానికి దాసులైపోయాం. పాపానికి దాసులైపోతే దేవుడు ఇడిపించాడు ఇలువ పెట్టి. అందుకని నీ ఇలువ దేవుడు చెప్తున్నాడు, రే నిన్ను రక్తం ఇచ్చి కొన్నాను రా. ఇంకా మనం ఎంత ఇలువైన వారు. అదే 2వ అధ్యాయంలో 9వ వచనం చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశం. మీరు మాలవాళ్ళు, మాదగవాళ్ళు, బలహీన వర్గాలు అనుకుంటున్నారేమో. మీరు ఏర్పరచబడిన వంశమురా బాబు అని చెప్తున్నాడు ఆయన. దేవుడు ఏర్పరచుకున్నాడు మమ్మల్ని. మీరు తక్కువ చూస్తే చూడండి, దేవుడు మమ్మల్ని ఎక్కువ చూశాడు కాబట్టి మేము ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మీకెందుకు కడుపు మంట? మమ్మల్ని ప్రేమించాడు ఆయన. లోకం ద్వేషించింది, లోకం విభాగించింది, ఉన్నవారు లేనివారు అన్నది, ఆ వర్గం ఈ వర్గం అన్నది. దేవుడు తన కుమారుని ద్వారా లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కానీ ఒరే నువ్వు ఏ వర్గం రా అని అడిగాడు ఆయన. అవి లేవు కాబట్టి ఆయన అడగడు. మీరు ఏర్పరచబడిన వారు, ఏర్పరచబడిన వంశం. సూర్యవంశం కాదు, చంద్రవంశం కాదు, ఏవో పేర్లు పెట్టుకుంటాం. దేవుని వంశం. ఏ వంశం అట? లాగోత్రం అంటావు కాదు, అన్ని దేవునివే. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. దేవుని సొత్తు మీరు, రాజులైన యాజక సమూహం మీరు. మీరందరూ పూజారులే అన్నాడండి. ఇంకేం కాదు చెప్పండి. అంటారు. దేవుడు అలా అంటలేదు. మీరందరూ పూజారులయ్యా, మీరందరూ యాజకులు, రాజులైన యాజక అధికారులు మీరే, పూజించేవాళ్ళు మీరే, ప్రకటించేవారు మీరే, నా గుణాలు చెప్పేవారు మీరే. ఇది మీ ఇలువ అని చెప్పాడు. ఇలువ తక్కువ వారిని లోకం అంటే నమ్ముతారా మీరు? చెప్పండి. ఇంతవరకు నీ ఇలువ నీకు తెలుసా అనే పాట విన్న తర్వాత దేవుడు ఇంకా
ఎన్నో విషయాలు చెప్తున్నాడు, ఎన్నో సంగతులు చెప్పాలి. మరి మనకు ఆకలేస్తుంది కదండి, ముగించేస్తాను. నీ విలువ నీకు తెలియదు, నాకు తెలియదు. మన విలువ చెప్పాలంటే ఎవరు చెప్పగలరు? దేవుడే చెప్ప. అపవాది చెబితే ఉన్నవాడు లేనివాడు, ఏమండి సామాన్యుడు, దరిద్రుడు, లేదా ఆ కులం ఈ కులం అని చెప్తే అపవాది. దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు ఏర్పరచబడిన వంశమే, రాజులైన యాజక సమూహం. కాబట్టి దేవుని యొక్క మహాజ్ఞానాన్ని బట్టి ఆలోచిస్తే మనం ఏర్పరచబడిన దేవుని పిల్లలము, ఇలువ పెట్టి కొనబడినట్టు వారు. మనిషి జన్మకి ఇలువ ఉంది, ఇలువ లేని వారు కాదు, ఇలువ పెట్టి కొన్నాడు. అంచేత మనిషి జన్మ ఇలువ తెలిస్తే నీ శరీరాన్ని జారత్వానికి వాడుకోవు, వ్యభిచారానికి వాడుకోవు, మోసానికి వాడుకోవు, నీ శరీరాన్ని అమ్ముకోవు, నీ అవయవాలను అమ్ముకోవు, నీ కిడ్నీని అమ్ముకోవు, నీ మాటల్ని అమ్ముకోవు. నువ్వెవరో నీకు తెలిస్తే. అందుకే అదే విషయాన్ని అచ్చంపేటలో సంవత్సరానికి ఒక్కసారి చెప్పిన మీ జీవిత కాలానికి ఈ ఊరందరికీ పాఠంగా దేవుడిచ్చిన మహాజ్ఞానమైనటువంటి పాఠం దేవుడు అనుగ్రహించాడు. మేము చేయవలసిన బాధ్యత కొలిది మేము ఎవరిని రూపాయి ఆశించకుండా, స్వదేశీ విదేశాల్లో కూడా ఆశించకుండా దేవుని కార్యక్రమాలు పిల్లల కష్టార్జితం చేత, ఇక్కడ ఎవరికో ఫోటోలు తీసి ఎవరికో పంపించి డబ్బులు తెచ్చుకునే కార్యక్రమాలు కాదు ఇవి. సమాజానికి జ్ఞానం అందించాలని చేసే కష్టార్జితం చేత చేసే కార్యక్రమాలండి. ఇలాంటి కార్యక్రమాల్లో వాస్తవాలు మీరు వింటారు, నిజాలు వింటారు, వాస్తవం ఏంటో అర్థమవుతుంది. కాబట్టి నీలో నీకు దేవుడు చెప్పాడు, ఆ విషయాలు మీకు అర్థమయ్యాయని నేను భావిస్తున్నాను. ముగిస్తున్నాను, ప్రార్థన చేసుకోవచ్చు. మహాప్రేమ కలిగిన మా తండ్రి దేవాన్ని వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయం నుండి ఇక మధ్యాహ్న కాల సమయం వరకు నైనా ఈ మారుమూల ప్రాంతమైన అయినటువంటి అచ్చంపేటలో ఇక్కడున్న వారు కూడా, ఈ గ్రామంలో ఉన్నవారు కూడా అందరూ నీ పిల్లలే, నీ రూపమే. వారిని మీరు పుట్టించారు, వారిని మీరు పోషిస్తున్నారు. కాబట్టి అచ్చంపేటలో ఉన్న వారికి, ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి నీ కృప, నీ జ్ఞానము వారికి అందాలని లేఖనాల ద్వారా పరిశోధనతో కూడిన ఒక మంచి పాఠాన్ని నీ పిల్లల మధ్య బోధించడం జరిగింది తండ్రి. నీ విలువ నీకు తెలుసా అని, లోకపు విలువలు ఎలాంటివో కూడా చెప్పాం, మీరు ఎలాంటి విలువ ఇస్తున్నారో చెప్పాం, మనిషి విలువ లేదని ఏం చేసుకుంటున్నాడో అదే చెప్పాం. నిజంగా మీరు ఇచ్చిన విలువ ప్రతి మనిషినికి సమానంగా ఉంది. మనుషులు విలువ తక్కువ వారిగా సాటి మనిషిని కృంగతీస్తున్నారు, బాధ పెడుతున్నారు. మీరైతే అందరూ పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. మీరంతా నా రూపమే, నా దగ్గర నుంచే లోకానికి వెళ్ళారు, లోకం నుండి నా దగ్గరికి రావాలి, లోకంలో మీ శరీరాలు కూడా నేనే ఇచ్చాను, జాగ్రత్తగా బ్రతకండి అని ఎన్నో విషయాలు చెప్పారు. మీరు చెప్పిన విషయాల్లో కొన్ని విషయాలు నీ కుమారుడు ఏర్పాటు చేసిన లేఖనాల పరిశోధన కార్యక్రమంలో మా తండ్రి కుమారుడు, మా తండ్రి ఇక్కడ ఉన్నటువంటి సాగర్ గారు, యేసుబాబు గారు, ఎరుట వారి కుటుంబము, వారికి ఇచ్చిన మహాభాగ్యం మా తండ్రి. వారు కొద్దిమందిగా ఉన్నప్పటికీ నీ అమూల్యమైన జ్ఞానం, ఎప్పుడు ఎన్నడూ వినలేని వాస్తవాలను నీ బిడ్డలు ఈ కార్యక్రమం ద్వారా వినిపించడానికి ఆ కుటుంబాన్ని వేదికగా మీరు చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వారిని బలపరచండి. ఇలాంటి జ్ఞానానికి మొత్తం అందరినీ వారసులు చేయడానికి ఇంకా మనం బలంగా నిలబడాలని ఆ కుటుంబం అందరూ జ్ఞానం చేత నింపబడడానికి సహాయం దయచేయండి. గ్రామాన్నంతా నీ కృప చేత 2025 సంవత్సరం అంతా కాపాడి మరలా 26వ సంవత్సరంలో క్షేమంగా గ్రామంలో చిన్నలను పెద్దలను మీరు ఆరోగ్యం ఆయుష్నిచ్చి నడిపించి ఈ మాటలు వినటానికి అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు వినటానికి ఇక్కడికి వచ్చిన వారందరినీ దీవించండి. ఇప్పుడు భోజన సదుపాయాల్లో మిగతా ఏర్పాట్లన్నిటిలో ప్రతి ఒక్కరికి నీ కృపను తోడి వంచి బలపరచున్నారు. ఆ ప్రభుని మీ యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.